అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క బీజాక్షరాలు అంటే శక్తి అంతా ఎందులో పెట్టింది అమ్మవారు. మనం ముందే చెప్పుకున్నాం దేవీభావతం మొట్టమొదటి రోజు పరిచయ కార్యక్రమంలోనే అమ్మవారి శరీరం, అమ్మవారు ఒక సగుణ స్వరూపంగా రావడం మనందరినీ అనుగ్రహించడం కోసం. ఆ అనుగ్రహంగా ఎప్పుడైతే ఒక రూపాన్ని అవధరించి జగత్తులోకి వచ్చిందో తల్లి, అసలు స్వరూపం ఏమిటి? శక్తి. శక్తి చూడటానికి మనకు అవకాశం లేదు, కనపడదు. శక్తి అనేటువంటిది కనపడదు, అనుభవించడం మాత్రమే ఉంటుంది. ఆ అనుభవం నుంచి ఒక రూపం అమ్మవారికి స్వీకరించమని మనం అందరం మన అవసరాలతో ఎప్పుడైతే కోరామో ఆ తల్లి ఏం చూస్తుంది? అనుగ్రహ స్వరూపాన్ని ఇవ్వడం కోసం సగుణ స్వరూపంలోకి, సగుణ సాకార స్వరూపం అంట, ఆ రూపాన్ని అవధరించింది. అవధరించినప్పటికీ అమ్మవారికి కూడా ఇప్పుడు మనందరికీ ఎలా ఉన్నాయో, ఇప్పుడు మనలాగా ఒక స్వరూపం వస్తే అది విశేషంగా మనం ఎలా దాన్ని వర్ణించుకుంటూ పోయామో, ఋషులు ఎలా మనకు అందిస్తూ పోయారో ఆ రూపం యథాతథంగా కనపడితే ఓకే ఇది అమ్మవారు అని మనం గ్రహించడానికి మన జ్ఞానం అంతవరకే ఉపకరిస్తుంది. అంతకు మించి ఇంకేదో రూపంలో కనపడితే గ్రహించేటువంటి శక్తి మనకి లేదు. ఎన్నో రూపాల్లో అమ్మవారు మన చుట్టూతోనే తిరుగుతోంది, కానీ ఇది అమ్మ స్వరూపం అని మనం తెలుసుకోగలుగుతున్నామా? తెలుసుకోలేకపోతాం. అమ్మ కిరీటాలు కవచకుండలాలు లేకుండా కూడా సాధారణ స్వరూపంగా జగత్తులో తిరుగుతోంది, గ్రహించలేకపోతున్నాం. మనలాంటి సాధారణ స్వరూపం అనుకుంటున్నాం. ఆ సాధారణ స్వరూపం ఎలా తలకాయ, చేతులు, కాళ్ళు అన్నీ ఉండి ఇలా మనకు ఉన్నటువంటి అవయవ వ్యవస్థ ఎలా ఉంటుందో అలా అమ్మవారు ఉంటూనే మనం ఎలా వర్ణించుకున్నామో అలా కిరీటాలు, కవచకుండలాలు, ఉన్నటువంటి కేయూరాలు, మణిహారాలు ఇవన్నీ కూడా అమ్మవారు పెట్టుకుని మనం ఎలా అనుకుంటున్నామో, ఎలా భావిస్తున్నామో ఆ భావనకి లోబడి గనక తల్లి ఎదురుకుండా వస్తే ఇది అమ్మవారు, వెంటనే నమస్కారం చేస్తాం కదా. మరి ఇప్పుడు ఆ ఆభరణాలు, అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మ రూపం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన అవసరానికి తగ్గట్లుగా వచ్చింది, మన కోరిక తీర్చడానికి వచ్చింది. ఆ కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని అవధరించేటప్పటికల్లా ఆవిడకి ఉన్నటువంటి శక్తి ఒక రూపాన్ని దాల్చాలిగా. శక్తికి రూపం లేనప్పుడు శక్తి కూడా అమ్మవారికి ఒక ఆభరణంగా రావాలి. కనుక అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా బీజాక్షరాలే. ఆ బీజాక్షరాలతో పాటు అమ్మకున్నటువంటి అవయవాలు ఉన్నాయి. మనలాగా మనం ఏమనుకుంటాం, సౌందర్యలహరి చదివినా, శివానందలహరి చదివినా, లలితా సహస్రనామం చదివినా అమ్మవారి అవయవ స్వరూపం ఎక్కడ మనకి వచ్చినా సరే అవయవాలు చూడంగానే ఏమనుకుంటామంటే ఓకే మనలానే అమ్మవారు కూడా, మనకున్నట్లుగానే ఆవిడ వ్యవస్థ అంతా కూడా ఉంది, ఆవిడ నుంచి అందుకే మనం అందరం ఇలా వచ్చాం అనేటువంటి భావనలోకి వెళ్తున్నాం. మనం ఉన్నట్లుగా ఆవిడ తన రూపాన్ని మార్చుకుంది అనే భావన మనకి రాదు. అలా మార్చుకుంది అంటే అర్థం ఏమిటి? మనందరి కోసం తనకున్నటువంటి నామాలన్నింటినీ మంత్రశాస్త్ర విభాగాలుగా, అంటే వేదం నుంచి డైరెక్ట్గా మంత్రం అనేటువంటిది వచ్చింది. మననాత్ త్రాయతే ఇది మంత్రం, మంత్రానికి మనం ఇచ్చేటువంటి ఒక సూత్రం. ఆ సూత్రాన్ని అవధరించి మననాత్ అధికంగా మననం చేస్తూ తల్లి స్వరూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని మనం ఎలా పట్టుకున్నాం? లలితా సహస్రనామంలో ఉన్నటువంటి విభాగం కావచ్చు, వేదం కావచ్చు, ఇతిహాసం కావచ్చు, అందులో వర్ణింపబడ్డ విధానాన్ని మననం చేస్తూ ఉండగా అందులోంచి మంత్రం వచ్చింది. ఆ మంత్రానికి శక్తిని ఇవ్వడానికి బీజాక్షరం వచ్చింది. కనుక ఇప్పుడు అమ్మ సగుణ రూపం మన అవసరాన్ని తీర్చేది మంత్రం. మంత్రము అమ్మవారి అవయవం. ఆ అమ్మవారి అవయవాలకి ఆభరణాలన్నీ కూడా బీజాక్షరాలు. ఇప్పుడు అమ్మవారి స్వరూపం ఇప్పుడు బీజాక్షరాలుగా, మంత్రాలుగా, సగుణ స్వరూపంగా ఇప్పుడు మనం పెట్టుకుంటే మన అవసరాన్ని మంత్రంతో గనక మనం మననం చేసినట్లయితే ఆ మననం చేసేటువంటి మంత్రానికి బీజాక్షరాలు తోడైతే అమ్మ యొక్క సగుణ సాకార స్వరూప దర్శనం జరిగిపోతుంది. అవసరాలు తీరుతాయా అండి? మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు. లోకోత్తరంగా అందరూ అనేటువంటిది ఏమండి మంత్రాలు ఇస్తున్నారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు. అవునయ్యా, ఏ చింతలు అయితే ఏ కాయలో పుడుతున్నాయో ఆ కాయ రాలిపోయి మరి పుట్టకుండా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, అదే చింతకాయలు రాలడం అంటే. మనసు విరిగిపోయిందంటే మళ్ళీ దాన్ని వెళ్ళడానికి అవకాశం లేదు కదా, తప్పకుండా తీరుతుంది. కారణం ఏమిటి? మంత్రం ఎందులోంచి వచ్చింది? అవసరాల్లోంచి వచ్చింది. ఆ అవసరం ఒక అద్భుతమైనటువంటి శక్తిలోంచి వచ్చింది. ఆ శక్తి మనకు ఉపయుక్తమైనటువంటి గుళికగా తీసుకుని లోపల వేసుకుంటున్నాం. ఆ వేసుకుంటే అవుతుంది మరి చింత పుట్టకుండా ఉంటుంది. ఆ చింత పుట్టకుండా ఉండాలంటే అసలు ఆ చింతలన్నీ ఎందులో ఉన్నాయి? ఈ కాయలో ఉన్నాయి. ఇది పగిలితే అన్ని పోయినట్టు, అంటే కపాల మోక్షం జరగాలి. ఆ కపాల మోక్షం జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ పుట్టడానికి అవకాశం లేదు. అదేగా మోక్షం అనేది. కపాల మోక్షం జరగాలండి అంటారు. మరణానికి ఇలా కూర్చుని శ్వాసని ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్తూ ఆ ఊర్ధ్వముఖంగా వచ్చినటువంటి శ్వాసని సన్యాసాశ్రమ యోగంలో చెప్తారు. ప్రాణాన్ని వదిలేయడం అనేటువంటి దాన్ని ప్రతిదాని యోగాభ్యాసంతో చేయాలి అని చెప్తుంది శాస్త్రం. యోగాభ్యాసంతో ప్రాణాన్ని ఊర్ధ్వముఖ చలనం చేయించాలి అంటుంది. ఆ ఊర్ధ్వముఖ చలనం చేయించేటప్పుడు ఒక్కొక్క అవయవం తన శక్తిని కోల్పోతూ ప్రాణవాయువుని పైకి తంతుంది. ఆ తన్నే ఫోర్స్ ఎలా ఉంటుందంటే అనాహత చక్రం దాకా మామూలుగా వస్తుంది, ఇక్కడ దాకా మొత్తం అంతా చచ్చుపడిపోతుంది.
ఇక్కడ అనాథ చక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏమవుతుంది, అమ్మవారు అమితమైనటువంటి ఉత్సాహం, ఇలా నన్ను ప్రాణోత్క్రమణ సమయం అంటారు. ఆ ప్రాణోత్క్రమణ సమయంలో అతి మర్యాదగా ఏదో పాయుస్థంలోంచో పీయూషంలోంచో ఏదో ఒక రంధ్రంలోంచో ఉన్నాయి కదా రంధ్రాలని, ఏదో ఒక రంధ్రంలోంచి నన్ను పంపించకుండా ఏ రంధ్రం అయితే తల్లి గర్భంలో ఉండంగా వీడికి 8 రంధ్రాలు ఇచ్చానో ఆ 9వ రంధ్రాన్ని బయటికి వచ్చేటప్పుడు మూస్తుంది ఆవిడ. ఎందుకు నాయన, ఇగో ఈ చివరిగా టచ్ ఇక్కడ చేస్తుందిట. అందుకే చూడండి, పుట్టిన పిల్లలకి మాడు చాలా పల్చగా ఉంటుంది. అందుకే అది గట్టిపడడం కోసం మనం ఏం చేస్తాం, ఆముదం పెడుతూ ఉంటాను రోజు. ఇప్పుడు అలవాట్లు పోయినా, ఇంకా ఈ జనరేషన్ పోయిందంటే ఇంకెవరు పెట్టేవాళ్ళు కూడా లేదు. ఆముదం అంటే ఏంటని అడుగుతారు. కనుక ఈ విధంగా పల్చగా ఉంటుంది. ఆ పల్చగా ఉన్నది ఎందుకు పల్చగా ఉంది మిగతా శరీరం కన్నా కూడా అంటే అప్పుడే ఆవిడ మూతేసి బయటికి పంపిస్తుంటా. ఇంకా బయటికి వెళ్తున్నాడు, ఇంకా వీడు ప్రపంచంలోకి వెళ్తున్నాడు అనగానే మూతేసేసి బయటికి పంపిస్తుందిట. ఆ మూతేసేసి బయటికి పంపించడం చివర వాడిని ఆశీర్వదిస్తూ తల మీద చేయకూడదు. ఆ చివరికి ఎప్పుడైతే తల మీద చేయి పెడుతుందో అది ఆశీర్వచనంగానూ ఉంటుంది. వాడికి ఒక విషయం చెప్తుంది, నాయన ముందు బ్రహ్మచర్యాశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ సన్యాసాశ్రమంలోకి వచ్చాక ఎందులోంచి ప్రాణం వెళ్ళిందో అందులోంచి ప్రాణాన్ని బయటికి పంపించాలి, ఉత్క్రమణ చేయించాలి. అలా చేయించేటంత యోగాన్ని గనక నువ్వు పట్టుకున్నట్లయితే నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు. నన్ను మర్యాదగా చూసుకున్నటువంటి స్థితి నీది. తల్లిని తండ్రిని ఎంత మర్యాదగా చూసుకోవాలంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది వాళ్ళ మర్యాదని మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అవునా కదా? ఆ మర్యాదని బట్టి మనం వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకున్నామంటే, ఆ ఒక వయసు వచ్చిన తర్వాత ఇలా వద్దులే అమ్మ, కారులో తీసుకెళ్తాలే, కారు మాట్లాడతాలే, ఎక్కడో ఉంటాడు పిల్లవాడు, అయినా ఇక్కడ నుంచి ఏదో ఒక సన్నవరం చూడాలనుందిరా, లేకపోతే ఇంకో కొండకి వెళ్ళాలని ఉందిరా అనగానే ఓ కారు బుక్ చేసేసి కారులో వెళ్ళినమ్మా, ఎందుకంత కష్టపడ్డా, నాన్నగారు కూడా బస్సులు ఎక్కి దిగలేరులే అంట. ఎందుకు ఆ మర్యాద అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాన్ని మర్చిపోకుండా ఉండడం. మరి ఈ జగత్తంతా వచ్చింది ఎందులోంచి? ఆ మూలంలోంచి వచ్చినప్పుడు తల్లి చివరిగా దేన్ని స్పృశించిన ఆయన ఇది నా స్థానం, ఇక్కడి నుంచి నన్ను పంపించు అని చెప్పిందో అక్కడి నుంచే ప్రాణాన్ని మళ్ళీ బయటికి పంపించగలిగితే, మొత్తం ఈ శరీరంలో లలితా సహస్రనామం చదువుతుంటే అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది. అమ్మవారు ఒక రంధ్రం ముందు ఉంచుతుంటే ఆ ఒక రంధ్రాన్ని 2 రంధ్రాలు చేస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆ నామాలు పడుకున్నామంటే ఇంక పూట ప్రవచనం అవ్వదు, అందుకని నేను కూడా టూకీగా కానిస్తున్నా. 2 రంధ్రాలు, ఆ 2 రంధ్రాల్లోని 3 రంధ్రాలు, అలా 9 రంధ్రాలు అయ్యేదాకా మొత్తం శరీరాన్ని అంతా కూరుస్తూ పోతుందిట. అందులో మొత్తం కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఇస్తుంది. చివరికి 9వ నెల అంటే మనకి 3వ నెల నుంచే బిడ్డ కదలికలు, 5వ నెల వచ్చాక ఇంకా ఎక్కువగా, 7వ నెల నుంచి ఇంకా ఎక్కువగా బిడ్డ కదలికలు తెలుస్తాయి. అంటే లోపల ఆల్రెడీ యాంటీనా పెట్టేసింది, స్విచ్ ఆన్ చేసేసింది. కానీ అది జాగ్రత్తగా బాగా పనిచేస్తున్నట్లుగా చెబుతూ దాన్ని బయటికి పంపించడం ఏదైతే ఉంటుందో, ఆ పంపించే క్రమంలో ఏం చేస్తుంది, మనం ఇల్లు కట్టినట్లే ఉంటుంది. ముందు కొలతలు కొలుసుకోవడం, ఆ కొలతలు కొలుసుకుని ముందు శంకుస్థాపన చేయడం, బీజం పడ్డం, ఆ బీజం నుంచి మొత్తం ఒక ఇటుక మీద ఇటుక పేరుస్తూ ఒక సిమెంట్తో మొత్తం ఒక రూపాన్ని, ఒక స్కెల్టన్ని దానికి ఇచ్చేస్తుంది. స్కెల్టన్ ఇచ్చిన తర్వాత ఆ స్కెల్టన్ అంతా మళ్ళీ కాస్త కొట్టుకుంటూ ఎక్కడెక్కడ కరెంట్ కనెక్షన్లు ఇవ్వాలి, ఎక్కడ ఏ రూమ్లో ఎన్ని స్విచ్లు ఇవ్వాలి, ఆ స్విచ్లకి తగినటువంటి పైపులను ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి, ఆ రాళ్ళు ఉండంగానే, ఇటుకలు ఉండంగానే, ఇంకా పైన సిమెంట్ ప్లాస్టరింగ్ కాకుండానే ఫస్ట్ ప్లాస్టరింగ్ చేసేస్తారు. అదంతా అయ్యాక అప్పుడు ఫస్ట్ ప్లాస్టరింగ్ చేసి అప్పుడు ఆ పాయింట్స్ అన్ని ఒకసారి చూసుకుని ఇంకోసారి లోపల నుంచి వైర్లు పంపిస్తారు. సిమెంట్ ప్లాస్టరింగ్ ఒకటి అవ్వగానే వైర్లు పంపిస్తారు. 2వ ప్లాస్టరింగ్ అవి అయ్యేటప్పటికి దానికంతా ఒక చిన్న దారం కట్టేసి అవన్నీ వైర్లు బయటకు వదిలేసి పెట్టేస్తారు. అన్నీ అయిపోయి సెకండ్ ప్లాస్టరింగ్ అయి నీట్గా అంతా చేసేసిన తర్వాత అప్పుడు మంచి వైర్లు లోపలికి పంపించి ఆ మంచి వైర్లని పాత వైర్లతో పెట్టి పాత వైర్లు బయటికి లాగేసి ఆ స్థానంలో మంచి వైర్లు వెళ్ళి దూరతాయి. అలా దూరి ప్రతి చోట ఎక్కడ లైట్లు కావాలి, ఎక్కడ ఫ్యాన్లు కావాలి, ఎక్కడ ఏసీలు కావాలి, ఎక్కడ గ్రైండర్ పెట్టుకుంటాడు, ఎక్కడ ఒక సినిమా టీవీ పెట్టుకుంటాడు, ప్రతి రూమ్లోనూ టీవీ కనెక్షన్లు కావాలా, ఇవన్నీ ఆలోచించి ఎక్కడ ఎన్నెన్ని ప్లగ్గులు కావాలో అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అన్నీ ఏర్పాటు చేసి మొత్తం రంగులన్నీ వేశాక ఆయా స్థానాల్లో తీసుకొచ్చి బల్బులు పెట్టుకోవడం, టీవీలు పెట్టుకోవడం, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ పెట్టుకోవడం చేస్తాడు. మొత్తం ఇల్లంతా తయారైపోయిన తర్వాత ఏం చేస్తాడు? ముందు గృహప్రవేశం చేస్తాడు. ఆ గృహప్రవేశం చేయడమే అమ్మ ఈ స్థానంలోంచి లోపలికి వెళ్ళి చిత్కలానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి, ఆ చిత్కలానంద కలికలా లోపలికి వస్తుంది. వచ్చి అప్పుడు హృదయ స్థానంలో ఆత్మస్వరూపంలో నువ్వు సనాతనుడివి, నువ్వు శాశ్వతుడివి, నువ్వు నా రూపమే. కాకపోతే ఆ నా రూపం అనేటువంటి దానికి నీకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఆ ఆకారాన్ని జగత్తులోకి పంపిస్తున్నాను. ఈ జగత్తులోకి పంపించేటువంటి ఈ రూపంతో నన్ను
ప్రస్తావన చేసుకుంటూ ఏ స్థాయిని నువ్వు పట్టుకుంటావో ఆ స్థాయి నాకు ఆనందకరం అనేటువంటి ఒక సంకల్పం పెట్టేసి లోపలికి పంపిస్తుంది. ఆ సంకల్పం పెట్టి మళ్ళీ తాను బయటకు వస్తూ ఆత్మస్వరూపాన్ని ఫైనల్గా లోపల పెడుతుంది, హార్ట్ స్వరూపాన్ని పెట్టేసి ఫైనల్గా దానికి స్విచ్ ఆన్ చేసేసి అన్ని రకాల కనెక్షన్స్ ఇచ్చి బయటికి వెళ్ళే ముందర ఆశీర్వదించి బయటికి ఆ చిట్ట చివరి చెయ్యి ఇక్కడ పెట్టి బయటికి తోస్తుందిట. వాయువు లోపల నుంచి బయటికి తోస్తే కదా తల్లికి చక్కటి డెలివరీ కావడం, అవునా కదా? ఆ తోసేటువంటి వాయు స్వరూపంలో లోపల ఉంటుందిట. ఆ వాయువు బయటికి రాగానే ఇది పల్చగా మూతపడి అప్పుడే పిల్లవాడు బయటికి వస్తాడు. ఆ మూత ఈ ప్రాణోత్క్రమణ సమయంలో ఈ ముఖ చలనం చేయించేటువంటి వాయువులన్నింటినీ కనుక ఈ అనాహతం నుంచి బయటికి ఎలా లాగాలనేటువంటి విషయం కనుక యోగాభ్యాసం చేసినటువంటి ఒక యోగికి కనుక తెలిసినట్లయితే ఆ ప్రాణోత్క్రమణం ఎలా ఉంటుంది అంటే నిజంగా కొబ్బరికాయ తీసుకొని స్వామి ఎదురుకుండా కొడితే టప్పుమని ఒక్క దెబ్బకి ఎలా పగులుతుందో అలా ఇన్ని దశవాయువులు లోపల నుంచి ఈ అనాహత చక్రం నుంచి వచ్చి ఈ అనాహత చక్రం నుంచి బయటికి విశుద్ధిలోకి ఇలా పైకి వెళ్ళంగానే ఇక్కడంతా బ్లాకేజెస్ ఏర్పడి మొత్తం ఉన్నదంతా ఇలా కొంచెం చూపుతుంది. నమస్కార ముద్రలోకి రెండు ఇక్కడ ఊపిరితిత్తులు ఉంటాయి. నిజంగా అలా యోగ సాధనతో ప్రాణాన్ని వదిలేసిన వాళ్ళని చూస్తే ఆంగ్లేయులు వాళ్ళ యొక్క శరీరాన్ని మరణించిన తర్వాత కూడా స్కాన్ చేశారు, దాన్ని మొత్తం ఎక్స్రేలు తీశారు. ఇక్కడ రెండు వైపులా ఇలా ఉన్నటువంటి ఊపిరితిత్తులు అంటే వీటి ద్వారా నేను ఆశీర్వదిస్తున్నా, నీకు ఇంత ఆయుష్ ఇచ్చానని అమ్మవారు చెప్పడం. అది ప్రాణోత్క్రమణ సమయంలో ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతూ ఊపిరి మొత్తం ఒక్కసారిగా పైకి పంతుందో ఈ రెండు ఊపిరితిత్తులు ఒక్కసారి ఇలా వస్తాయి, నమస్కార ముద్రలోకి వస్తాయి. రెండు ఊపిరితిత్తులు ఇలా వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి పైకి ఎగగొట్టే క్రమంలో మొత్తం జీవుడు యొక్క శరీరం అంతా ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి ప్రాణం బ్రహ్మరంధ్రాన్ని దాటి సహస్రారంలో చేరుతుంది. బ్రహ్మరంధ్రాన్ని పొద్దున చెప్పుకున్నాం, ఇది బ్రహ్మరంధ్ర స్థానం. ఈ బ్రహ్మరంధ్ర స్థానానికి అగ్ని వ్యాపకం అయితే ఆ అగ్ని వ్యాపకంలోంచి జల వ్యాపకంగా మొత్తం పంచభూతాత్మకమైనటువంటి జగత్తులోకి వెళ్ళిపోయి అమ్మవారిలో డైరెక్ట్గా కలిసిపోతుంది. అది ప్రాణోత్క్రమణం అంటే. ప్రాణం ఎలా పోవాలి అంటే ఇలా పోవాలి. ఇలా పోకపోతే యోగులైనటువంటి వారికి ఏం చేస్తారు, కొబ్బరికాయ తీసుకొచ్చి ఇక్కడ కొడతారు. ఇక్కడ తప్పమని జీవుడు ఉండగానే కాలుతూ ఉండంగా పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సన్యాసాశ్రమం స్వీకరించేటువంటి వాళ్ళని కాల్చరు కదా. ఇవన్నీ కూడా యోగశాస్త్ర నియమాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంత నియమావళి పెట్టి ఒక శరీరాకృతిని మనకిచ్చి తానే ఇన్ని రూపాలు దేవీ దేవతలుగా వచ్చి జగత్తుని బాగు చేద్దాం అనుకుంటుంటే తన ఆత్మస్వరూపానికి ఇన్ని రకాల రూపాల్ని అవతరించేసి జగత్తులోకి పంపిస్తే ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బాగు చేసుకుంటారు. ఒకళ్ళకొకళ్ళు ఆత్మస్వరూపులు కనుక దగ్గరకు వచ్చి వసుదైవ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారంటే రోజు రోజుకి మనం పెరుగుతున్నామే తప్ప ఒకళ్ళకొకళ్ళు దగ్గరం కాకుండా ఎవరు రూముల్లో వాళ్ళు తలుపులు వేసుకుని బతికేస్తున్నాం. ఆ స్థితికి మనం వస్తున్నాం. అందరం కలిస్తే బ్రహ్మజ్ఞానం, దేనికి అదిగా విడిపోతే ఆత్మస్వరూపం. ఆత్మని తెలియకుండా ఏమవుతున్నాం, ఐసోలేటెడ్ జీవితాన్ని అనుభవించేస్తూ పోతున్నాం. కనుక వసుదైవ కుటుంబికంగా ఉండడమా, ఎవరికి వాళ్ళం ఉండిపోయి ఇదే నా జీవితం, ఇలాగే నేను ఉండిపోతాను, ఇదే నాకు ఇష్టం అనుకుంటూ ఉండిపోతూ ఉండడం. ఆ ఉండిపోయేది డిప్రెషన్. అలా నలుగురితో కలిసి ఉండేది సత్సంగత్వం. ఆ సత్సంగం ద్వారా కలిగేటువంటిది నిస్సంగత్వం. నిస్సంగత్వం ద్వారా నిశ్చలతత్వం. నిశ్చలతత్వం ద్వారా నిర్మోహత్వం. నిర్మోహత్వమే అద్భుతమైనటువంటి జీవన్ముక్తి స్వరూపం. ఆ జీవనం నుంచి ముక్తి పొందాలి. ఆ ముక్తిని పొందితే వచ్చేటువంటిది సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములు అనబడేటువంటి అద్భుతమైనటువంటి మోక్షస్థితులు. అటువంటి మోక్షానికి నువ్వు దగ్గర కావాలి. అందుకని నీకు అమ్మవారి బీజాక్షరాలు చెబుతున్నాను అంటే అది ఏదో ఇంకా దాన్ని పట్టేసుకుందాం, ఇంక వాళ్ళ నుంచి ఇంకా ఎడాపడా ఇంకా చదివేసేద్దాం అనేటువంటి ధ్యాస కోసం కాదు, ఆశ పడ్డం కావాలి. దేవీభావతంలోనే వ్యాసుల వారే స్వయంగా చెప్పారు, ఈ బీజాక్షరాలు విని అమ్మవారిని తలుచుకుని శ్రద్ధగా వ్యాసుల వారిని తలుచుకుని వ్యాసుల వారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుని శంకరుల చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుని వారు ఎదురుకుండా తప్పు లేకుండా అమ్మ ఏదో చెప్పారు, దీనివల్ల నేను ఉద్ధతి సాధించామనుకుంటున్నాను, వాళ్ళలాగా నేను కూడా విని స్వరాన్ని విని ఆ విన్నదాన్ని ఆకలింపు చేసుకుని నేను కూడా చదువుకుంటున్నా, ఇందులో తప్పులుంటే నన్ను సరిచేయి, ఒప్పు ఉంటే నా జీవితాన్ని ఉద్ధరించు, కోరిక కోసం కాదు, ఉద్ధరణ నిన్ను చేరాలనేటువంటి కోరిక కోసం చేస్తున్నాననేటువంటి సంకల్పంతో కనుక వీటిని చదువుకుంటే ప్రతివాడు ఉద్ధరింపబడతాడు. ఈ బీజాక్షరాలు వచ్చిన ప్రతిసారి అమ్మవారి యొక్క ఆభరణ స్మరణ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అవి విశేషమైనటువంటి కాంతులతోనూ రత్నాభరణాలతోనూ సువర్ణమయమైనటువంటి విశేషాలతోనూ నిండి ఉంటాయి. అటువంటి వాటి పట్ల గౌరవ మర్యాదగా ఒక బంగారు ఆభరణం కొనుక్కున్నామంటేనే జీవితంలో అదెంత బరువు ఉందని కాదు, మనం ఎంత కష్టపడి దాన్ని సాధించుకున్నామనే దాని మీద దాని విలువ ఆధారపడి ఉంటుంది. అవునా కదా? అది తులందా, 2 తులాల, 50 తులాల, 100 తులాల, ఇది కాదు దాని గొప్పతనం.
మా ఆయన ఎంత కష్టపడ్డారు, నేనెంత కష్టపడ్డాను అది సాధించడానికి, అది వచ్చి ఒంటి మీద పడ్డ తర్వాత అది అమ్మ అనుగ్రహం అని ఎంత జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నాను. ఈ జాగ్రత్త చేసుకునే వస్తువు జీవితాంతం నాతో ఉండాలి ఆ కష్టం. అలాగే మనం చేసుకునేటువంటి ఈ బీజాక్షర విధానం కూడా జీవితాంతం మనం దాచుకోవాల్సింది, 10 మందికి బయటికి చెప్పాల్సింది కాదు. అది పూర్తి రహస్యం. ఎవరికి వాళ్ళు దాన్ని పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వాభావికంగా అనుభవించాల్సిందే. అందుకే బీజాక్షరాల గురించి చెబుతున్నాం గనకనే 1కి 2 సార్లు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఊరికే యథాపెడా తీసేసుకుని మాత్రం ఉంది కదా చేసుకోమన్నారు కదా అని చేసుకోవడం కాదు. దాని పట్ల గౌరవ భావన, మనకి ఏది అవసరమో అవసరానికి తగినట్లుగా బీజాక్షరాన్ని స్వీకరించడం. ఇంతవరకు కనుక చేసినట్లయితే అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది. ఒకానొకప్పుడు కోసల దేశంలో ఒక మహాపండితుడు ఉండేవాట. మామూలు పండితుడు, మహాపండితుడు అని వ్యాసుల వారు అన్నారంటే అది మామూలు పాండిత్యం కాదు. ఆ మహాపండితుడు ఉండేవాట. ఆయన ఈ కోసల దేశం ఎలాంటిది అంటే అయోధ్యకి రాజధాని, అంటే అయోధ్యానగరం. ఆ అయోధ్యానగరంలో ఈ అద్భుతమైనటువంటి పండితుడు ఉండేవాడు. ఆయన పేరు దేవదత్తుడు. ఆ దేవదత్తుడికి ఎలాంటి పేరు ప్రతిష్టలు అంటే ఆ రోజుల్లో ఎక్కడ ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో దేవదత్తుడు ప్రస్తావన వచ్చినా, ఆయన ఒకవేళ ఆ ఊళ్ళు దాటి అవతలకి వెళ్తున్నా ఆ దేవదత్తుల వారు వచ్చారు అని ఆ ఊళ్ళల్లో వాళ్ళందరూ ఇళ్లల్లోంచి బయటికి వచ్చి ఆయన వెళ్ళేదాకా అలా చూస్తూ స్థానంలో ఉండిపోయేవారట. ఆయన ఎక్కడ కనపడ్డా, ఆయన భాష్యాలు ఎక్కడ చెప్పబడుతున్నా, ఆయన ఎక్కడ ప్రవచనాలు చేస్తున్నా, ఆయన ఒక మాట 10 మందితో మాట్లాడినా వాడికి ఎంత గొప్ప విస్తృతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళంటే అందరూ కూడా ఆ దేవదత్తుడి గురించి అంత గొప్పగా మాట్లాడుకునేవారట. చివరికి రాజుల దగ్గర కూడా దేవదత్తుడి యొక్క ప్రస్తావన ఉందేట. ఏదన్నా ఆ రాజనీతిలో మీమాంసలు ఏమన్నా వచ్చి మాట్లాడుకునేటప్పుడు మేము వెళ్ళామండి అని మంత్రులు చెప్పేవాడట. మేము వెళ్ళామండి దేవదత్తుడి గారితో కూడా మేము దీని గురించినటువంటి విచారణ చేశాము, వారు కూడా ఈ విషయం చెప్పారు అంటే రాజుగారు వెంటనే ఆమోద ముద్ర వేసేటంత పండితుడు ఆయన. అంటే అన్ని రంగాలు అన్ని విషయాలలోనూ పాండిత్యాన్ని విశేషంగా సాధించినటువంటి వాడు. పైగా ఎలాంటి వాడు, ఐశ్వర్యం అమితంగా కలిగినటువంటి వాడు. కొంత ఐశ్వర్యం కాదు. ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఎలాంటిదంటే స్థిరచరాస్తులు ఆ రోజుల్లోనే 6000 మాడుగుల బంగారం ఉండేది ఇంట్లో. మాడుగు బంగారం అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మాడుగు బంగారం అంటే దాదాపుగా ఇప్పుడు మనం ఒక 100 మందికి గనక అన్నం వండాలనుకోండి, ఆ 100 మందికి అన్నం వండాలంటే రాగి పాత్ర గంగాళాలను ఉండేవి ఇది వరకు రోజుల్లో. అందరు గుండిగలు, పెద్ద పెద్ద గుండిగలు, అన్నం ఉండే గుండిగలు ఉండేవి. ఆ గుండిగ నిండా బంగారం పోస్తే అప్పుడు అది ఒక మాడుగు బంగారం అవుతుంది. అటువంటివి 6000 మాడుగుల బంగారం ఇంట్లో ఉండేదిట. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, స్థిరచరాస్తులు విశేషంగా ఉన్నటువంటి వాట. నవరత్న రాసులుగా ఇంట్లో మూటలు కట్టి అటకల మీద పెట్టేవాళ్ళట. ఈ బుట్టలు సంచులుగా నవరత్నాలన్నీ పోసి ఆ నవరత్నాలన్నీ కూడా మూటలు కట్టి అటకల మీద ఉంచుకునేవాట. ఏమిటో ఈ మూట ఉంది, బట్టల మూట ఏమో అనుకుంటే కాదు. ఏ మూట తీసినా రత్నరాశులు, నవమాణిక్యాలు, మణిమాణిక్యాలన్నీ కూడా అందులో ఉండేవిట. అందరినీ రత్నాలు మూటలుగా కట్టి అటకల మీద పెట్టుపడుతూ ఉండేవిట. దాంతోపాటు పొలాలు, ఆయన ఇల్లు ఉండేదిట. ఎంత ఇల్లు అనుకుంటారు ఊరికే సుమారుగా? ఆయన మామూలుగా ఆయన ఉండేటువంటి ఇల్లు, ఆయన పరిచారకులు కానీ ఆయన ఇంటి వాళ్ళు కానీ ఉండేటువంటి ఇల్లు అంతా కలిపితే 1000 ఎకరాల్లో ఇల్లు ఉండేది. అంత ధనికుట్ట, అంత పాండిత్యము, అంత ధనము, ఈ 2 కూడా ఉండేవి. దానికి తగ్గ సేవకులు, పరిచారకులు, మొత్తం ఇంటి నిండా సేవాజనాలు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు రథాలు, ఏ మనిషికి ఆ రథం కాకుండా ఎవరిని కలవడానికి వెళ్ళాలో దానికి తగ్గ రథం ఇంటి ముందు ఎప్పుడు కూడా రెడీగా ఉండేట, బంగారు రథాలు. అటువంటి రథాలతో పాటుగా ఆయనకి అన్నింటికన్నా గొప్ప ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే ఇంత ఐశ్వర్యానికి, ఇంత పాండిత్యానికి తగినటువంటి భార్య. చక్కగా ఏ మాట చెప్తే అది విని ప్రతిదానికి కూడా వీలుగా సాలుగా ఆయన యొక్క విజయాలన్నింటికి కూడా ప్రేరకంగా ఉండేటువంటి ఆవిడ. చక్కగా మహాపాతివ్రత్యం కలిగినటువంటి తల్లి. చక్కగా సుగుణాల రాసి ఆవిడకి భార్యగా ఉండేదిట. అన్నీ ఉన్నాయి జీవితంలో, కానీ లేనిదేమిటయ్యా అంటే కొడుకు. ఓ వంశోద్ధారకుడు లేడు. ఏదో ఒకటి లేకుండా అయితే అమ్మవారు ఉంచదుగా. అన్నీ ఉంచితే ఇంకా వాడికి అమ్మవారు అవసరం ఏముంటుంది? గ్రంథంలో పురాణంలోకి ఎక్కడానికి అవసరం లేదు కదా. అన్నీ ఉంటే ఇంకా వాళ్ళ ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అమ్మవారు ఒకళ్ళ గురించి ఆలోచించాలి అంటే వాళ్ళకి ఏదో ఒక లోటు ఉండాలి. మనకి లోటు ఇచ్చింది అంటే అర్థం ఏమిటి? మన గురించి ఆలోచిస్తోందని అర్థం. మనకు ఒక కష్టం వచ్చిందంటే అమ్మ మన గురించి ఆలోచిస్తుంది అని అర్థం. ఏ కష్టము లేకపోతే ఆవిడ అసలు మన వైపు చూడదు, మనల్ని పట్టించుకోదు. అమ్మ పట్టించుకోవట్లేదంటే చాలా పెద్ద కష్టం వచ్చినట్టు. మనకి కష్టం వచ్చిందంటే అమ్మ మనల్ని బాగా చూసుకుంటోందని అర్థం.
అంటే వీడి ప్రారంభ కర్మలు ఏమిటి, ఇదివరకు లెడ్జర్లు ఏమిటి, మిగిలిపోయిన అకౌంట్లు ఏమిటి, వీటిలో ఏమన్నా దొంగ లెక్కలు రాశాడా, ఎవడన్నా అన్యాయంగా తీసుకున్నాడా, ఏదైనా లెక్కను రాయకుండా చూసి చూడకుండా వదిలేశాడా, ఆ లెక్కలన్నీ చూస్తోందంటే మనకు ఒక కష్టం వచ్చింది, ఓ నోటీస్ వచ్చిందని అర్థం. మనకు కష్టం వచ్చిన వెంటనే అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ నువ్వు నన్ను గురించి బాగా పట్టించుకుంటున్నావు, మంచి కష్టం వచ్చింది, దీని ద్వారా నా అకౌంట్ ఎంత నీ చేతుల్లో ఉంది చెత్త అంతా అని మనకు అర్థమైపోతుంది. మనం దానికి రివర్స్గా ఆలోచిస్తాం, అమ్మ నా గురించి ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు, నీ గురించి నేను ఇన్ని లలితా సహస్రనామాలు చేస్తున్నానని మనం అనుకుంటాం. రివర్స్లో ఆలోచించాలి. మనం తల్లి గర్భంలో ఎలా ఉన్నాం, రివర్స్లోనే ఉన్నాం. బయటికి వచ్చాకే కాళ్ళు కిందే తలపైన ఉన్నాయి, లేకపోతే తల ఎప్పుడు కిందే ఉండాల్సింది. తపస్వి కూడా ఎప్పుడు తపస్సు ఎలా చేస్తాడు, తల కిందలుగా కాళ్ళు పైన పెట్టి తపస్సు చేస్తాడు. అలా ఉన్నవాడు సవ్యమైన స్థితిలో ఉన్నట్టు. మనం ఇక్కడికి వచ్చి సవ్యం అనుకుంటాం, ఇది అపసవ్యం. ఈ అపసవ్యంలోంచి సవ్యంలోకి ఆవిడ మార్చుంది. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారణి, సర్వ ఆపదల నుంచి ఆవిడ నివారణ పదార్థంగా ఉంటుందిట. ఆ అపసవ్యంగా జీవుడు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, సవ్యంగా మార్చేటువంటి విధానంలో మనకి మంత్రాన్ని అందిస్తూ ఉంటుంది ఆ తల్లి. కోసల దేశంలో ఉన్నటువంటి దేవదత్తుడు ఏం చేశాడు, ఇప్పుడు తనకి పుత్రులు లేరు. ఆ పుత్రులు లేనటువంటి వాడే పెద్దవాళ్ళందరినీ, తనకన్నా ఉద్దండ పండితులందరినీ కూడా వివిధ దేశాల నుంచి ఆహ్వానించి, అయ్యా నాకు పిల్లలు లేరు, ఇంత ఆస్తిపాస్తులు, ఈ ఆస్తిపాస్తులు పంచాలి, నా పిల్లలేదో ఇది ఇవ్వాలి, చాలా ధనవంతులు అవ్వడానికి నేను ఎవ్వరూ ఇవ్వడానికి అవకాశం లేదని కాదు, నాకంటూ అసలు స్వర్గం కావాలిగా, నాకంటూ ఉత్తరోత్తర కార్యక్రమాలు జరగాలిగా, నాకంటూ నా వాడంటూ ఒకడు ఉండాలిగా. కనుక ఆ నా అనేటువంటి భావన నాకు రావడం కోసం నాకు పుత్రుడు కావాలనేటువంటి వాంఛ ఉంది. ఆ పుత్రుడిని పొందడం కోసం నాకు ఏదైనా ఒక మార్గాన్ని మీరందరూ కూడా చెప్పండి. ఆ మార్గాన్ని అవధరించి నేను చక్కగా పుత్రుడిని పొందే పరిస్థితిలోకి వస్తా, మీరు ఏది చెప్తే అది చేస్తా, ఇంకా మీరు ఎలా అంటే అట్లా, నా పాండిత్యాన్ని పక్కన పెట్టేస్తున్నాను అన్నాడు. అనేటప్పటికీ రకరకాల పండితులు వచ్చారు. ఈ హోమం ఏదో చేయించమన్నారు, ఇంకేదో యాగం ఏదో చేయించమన్నారు, జపాలన్నారు, తపాలన్నారు, దానాలన్నారు, ధర్మాలన్నారు, గుళ్ళు కట్టించమన్నారు, పాత గుళ్ళనన్నిటిని పునరుద్ధరణ చేయమన్నారు, లేని వాళ్ళకి పెట్టమన్నారు, అనాథల్ని పోషించమన్నారు, వృద్ధులందరికీ కూడా కావాల్సినటువంటి సుఖాల్ని వాళ్ళకి ఇమ్మన్నారు, ఆహారాన్ని వ్యవస్థం చేయమన్నారు. ఇన్నింట్లోనూ ఒకానొక నైవిశారణ్యం నుంచి వచ్చినటువంటి ఒక పండితుడు వచ్చాడు. అయ్యా ఒక్క విషయం చెప్తాను, అన్యథా భావించకండి. పుత్రుల కోసం విశేషంగా అలమటించేటువంటి వాళ్ళ కోసం ఉన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి యాగం పుత్రకామేష్టి యాగం. ఇవన్నీ చెయ్యండి. ఇవన్నీ చేయడంతో పుత్రకామేష్టి యాగం అంటేనే ఎంత యాగక్రతువు ఉంటుందో దాంతోపాటుగా అందరికీ దాన ధర్మాలు చేసేది విశేషంగా ఉంటుంది. ఆ దాన ధర్మాలు చేసేటువంటి ప్రస్తావన వచ్చినటువంటి సందర్భంలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి అనాథలకు అందరినీ పోషించడం, వృద్ధులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం, మంచాలు దానాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేద్దురు. కానీ పుత్రకామేష్టి యాగాన్ని సంకల్పం చేయండి, దాని ద్వారా తప్పకుండా మీకు పుత్ర సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. పైగా ఈ పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసిన వాళ్ళు అప్పటిదాకా లేరు. మనం అనుకోవచ్చు ఇది అయోధ్య నగరమే కదా, కౌసల దేశమే కదా, మరి ఇందులో ఉన్నటువంటి వాడు ఆల్రెడీ మనకు తెలిసిన వాడు ఎవరు, దశరథుడు కదా, ఆయన కూడా పుత్రకామేష్టి చేశాడు కదా. అంటే అదొక యుగము. ఇప్పుడు ఈ కథ జరుగుతుందంతా కూడా పద్మకల్పంలో జరుగుతుంది. ఆ పద్మకల్పము అయోధ్య నగర వాడైనటువంటి దశరథ మహారాజు కన్నా పూర్వము ఒక 20 కల్పాలకు ముందున్నటువంటి కల్పం పద్మకల్పం అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ పద్మకల్పంలో జరిగినటువంటి కథ. అప్పటిదాకా పుత్రకామేష్టి యాగం ఎవరూ చేయలేదు. ఆ పుత్రకామేష్టి యాగాన్ని దశరథుడు చెప్పేటప్పుడు ఒకానొకప్పుడు దేవదత్తుడు చేశాడు ఫలానా యుగంలో అని ప్రస్తావన మాత్రం వస్తుంది తప్పకుండా. కనుక అటువంటి దేవదత్తుడు అనేప్పటికల్లా ఎప్పుడైతే నైమిసారణ్యం నుంచి వచ్చినటువంటి మహాపండితుడు ఈ విషయం చెప్పాడో ఈయనకి వెంటనే నచ్చింది. దానము, ఇప్పుడు అందరూ చెప్పిన మాట ఇక్కడ నెగ్గుతోంది. దానము, ధర్మము, యాగము, దాంతోపాటుగా ఒక దేవాలయ నిర్మాణము, పునరుద్ధరణ, ఇవన్నీ కూడా ఇందులో అంతర్గతంగా ఉన్నాయి. దానికి తోడు ఒక ఉత్తమమైనటువంటి యాగం చేసినటువంటి ఫలితము వస్తుంది. కనుక ఇవన్నీ మంచి చేస్తాయి అన్నప్పుడు ఒకే క్రతువులో అన్నిటినీ నిబిడీకృతం చేసి చక్కగా ఉత్తమమైనటువంటి యాగానికి సంకల్పం చేద్దామని చెప్పేసి దేవదత్తుడు రెడీ అయిపోయాడు. ధనానికి ధనం కావాలి, శ్రద్ధకి శ్రద్ధ కావాలి, విశేషమైనటువంటి వస్తువుల్ని సముదాయం ఒక చోటుకి చేసుకోవాలి, సమీకరించుకోవాలి. ఆ సమీకరించుకున్నటువంటి వస్తువులతో పాటుగా కనీసం 200 నుంచి 300 మంది దాకా ఋత్విక్కులు కావాలి. వాళ్ళందరూ కూడా విశేష పాండిత్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు కావాలి. ఆ పురాతనమైనటువంటి వేద గ్రంథాల్లో ఉన్నటువంటి పుత్రకామేష్టి యాగానికి సంబంధించినటువంటి క్రతువునంతటిని బయటికి తీయాలి. దాన్ని వీళ్ళు ముందు నోటికొచ్చేలా చదవాలి. ఏ యాగము కూడా పుస్తకాలు చూస్తూ చేయించడానికి అవకాశం లేదు. మంత్రం నోటికి అలవాటు అవ్వాలి. అలవాటైనటువంటి మంత్రాన్ని సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత అప్పుడు హోమం జరిగేటప్పుడు దాన్ని అందులో వేసేటువంటి హవిస్సులతో పాటు ఈ చేయించేటువంటి కర్త అనేటువంటి వాడు చెబుతూ ఉంటే
ఆ హోత చెబుతూ ఉంటే కర్త చేస్తూ ఉంటాడు. అటువంటి విభాగంలో నట్లు పోకుండా, తప్పు రాకుండా, ఎక్కడ అపస్వరం వినపడకుండా, ఎక్కడా మళ్ళీ అయ్యో ఇది మర్చిపోయిన అసలు పుస్తకం తీయండి అనకుండా, ఏ పనిని కూడా మళ్ళీ తెరచి చూసుకుని మళ్ళీ సర్దుకుని చేసేటువంటి అవసరం లేకుండా అంత దాని గురించినటువంటి కష్టం పడాలి. వీళ్ళు పుత్రకామేష్టి యాగం చేద్దాం అనుకున్న తర్వాత 2 సంవత్సరాల సమయం పట్టింది అన్నీ ప్రిపేర్ అవ్వడానికి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతమంది ఋత్విక్కులని ముందరే అన్ని చోట్ల అన్ని దేశాల్లోనూ కబురు పంపించి పుత్రకామేష్టి యాగం కోసం 300 మంది ఋత్విక్కుల్ని ఓ చోటికి చేర్చుకున్నాడు. దాంతోపాటు మహా తపస్సులందరినీ, మహర్షులందరినీ కూడా చెప్పి నైమిషారణ్యం నుంచి అందరినీ కూడా ఆహ్వానించాడు. అందరినీ ఆహ్వానించి తన బంధువులతో పాటు ఉన్నటువంటి బ్లడ్ రిలేటివ్స్, తన వాళ్ళని వీళ్ళందరినీ కూడా రప్పించుకున్నాడు. తన భార్యని మానసికంగా రెడీ చేశాడు. తప్పకుండా పుడతాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నమ్మకంతో ఉండు, నీకెందుకు, నీకు పుత్రుడు కలుగుతాడు, నీ ఒళ్ళో పిల్లవాడు ఆడుకుంటాడు అని పాపం ఆ తల్లి దీనంగా, అయ్యో ఇన్నాళ్ళైంది నాకు పిల్లలు లేరని పాపం ఆవిడ దిగులు పడిపోతుంది. ఆ దిగులు పడుతున్నటువంటి భార్యకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టాట. అది చేసి క్రియాలోపం లేకుండా, దాంతోపాటు శ్రద్ధాలోపం లేకుండా, దాంతోపాటు ద్రవ్యలోపం కాకుండా, శ్రద్ధాలోపం లేకుండా, ఇవన్నీ లేకుండా మొత్తం యజ్ఞాన్ని 9 రోజుల పాటు చేసే యజ్ఞం కోసం 2 ఏళ్ల పాటు తప్పించిపోయాట. ఆ 9 రోజులు తీరా సంకల్పం జరిగింది. ఆ యజ్ఞానికి అంతటికి కూడా బ్రహ్మగారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆ బ్రహ్మస్థానం అనేటువంటిది ఒక బ్రహ్మస్థానం ఉంటుంది, బ్రహ్మగారు అంటాం వారిని. ఆ బ్రహ్మస్థానంలో ఒక పండితుడిని కూర్చోబెట్టాలి అంటే ఆయనని సుహోత్రులు అనబడేటువంటి మహాపండితుడిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టాయా, ఇవాళ నుంచి ఈ యాగశాలకి మీరు బ్రహ్మ. ఇప్పుడు జగత్తంతటికి ఉన్నటువంటి వాడు, మనల్ని సృజించిన వాడేవాడు, మనందరికీ ఈ యాగశాలకి బ్రహ్మ. ప్రతి జగత్తు కూడా ఒక యాగశాలే. ఆ జగత్తులన్నింటిలోనూ కూడా మనందరం చిదగ్నికుండ సంభూతులమే. అమ్మవారి యొక్క చిత్ అగ్ని నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. ప్రతిదానికి మనం ఈ రిలేషన్ ఎక్కడికక్కడ మర్చిపోకుండా ఆ బంధాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ప్రతిదాంతో మనల్ని మనం అటాచ్ చేసుకుంటూ ఉండాలి. అమ్మవారితో పెట్టుకునేటువంటి ప్రతిబంధంతో అటాచ్మెంట్ కావాలి, ఈ జగత్తులో ఉన్నటువంటి బంధాలతో డిటాచ్మెంట్ కావాలి. అర్థమైందా? కనుక ఈ బ్రహ్మం అనేటువంటి స్థానంలో సుహోత్రుడు అనేటువంటి మహాపండితుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మొత్తం ఆ స్థానానికి అంతటికి కూడా ఆయన్ని ఆధిపత్యాన్ని వహించమని అర్థించాడు. తర్వాత ఆధ్వర్యం వహించడానికి యాజ్ఞవల్కుడు అనేటువంటి వాడిని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ బ్రహ్మగారి పక్కన కూర్చుని నెయ్యి వేస్తూ ఎప్పటికప్పుడు హోమద్రవ్యం ఎలా పడుతూ ఉంటే లోపల హోమ గుండం చక్కగా రగులుతూ చక్కగా అగ్నినంతటినీ కూడా జాగ్రత్తగా విడలగక్కుతూ ఉంటుందో, ఎంత హవిస్సు వేసినా సరే ఆ హవిస్సు ఈ హోమాగ్ని యందు హుతమైపోతూ ఉండాలి. హవిస్సు ఎక్కువైతే హోమాగ్ని తక్కువైపోతూ ఉంటుంది. అలా అయినప్పుడు మళ్ళీ అధికమైనటువంటి నెయ్యి వేసి మళ్ళీ దాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి ఒక విశేషమైనటువంటి మంత్రం ఉంటుందన్నమాట. అది ఇబ్బంది కాకుండా, మంత తక్కువ అవ్వకుండా హోమాగ్ని ఎప్పుడు ప్రజ్వలిల్లుతూ ఉండేలా చేసేటువంటి ఆ ఆధ్వర్యాన్ని అంతటినీ కూడా యాజ్ఞవల్కుడు అనేటువంటి వారికి చేతిలోకి ఇచ్చాడు. బృహస్పతి అనేటువంటి స్థానంలో అంటే బ్రహ్మస్వరూపాన్ని అంతటినీ ఒక చోట ఆవాహన చేస్తారు. ఆ బ్రహ్మజ్ఞాని అనేటువంటి స్థానంలో కూర్చోబెట్టిన ఆయన్ని ఆంగీరసుడు అనేటువంటి ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అంగీరసుడిని కూర్చోబెట్టి ఆ హోతగా కూర్చోబెట్టారు అక్కడ. ఆ తర్వాత ఇంకొక స్థానం మిగిలిపోయింది ఏమిటయ్యా అంటే, ఈ యాగం జరిగేటువంటి సందర్భంలో 4 వేదాలని చదివేటువంటి వాళ్ళు కావాలి. ఆ 4 వేదాలని చదివేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే, అన్ని వేదాలు పర్వాలా, అందులో ఉద్దండ పండితులైనటువంటి వాళ్ళందరినీ తానే ఏరుకుని తెచ్చుకున్నాడు. ఆ ఏరుకుని తెచ్చుకునేటువంటి క్రమంలో సామవేదమే అన్నింటికన్నా కష్టమైనటువంటి వేదం. పైగా ఎంతసేపు చదవాలి? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యాగ హోమాది క్రతువుల్లో చదివేది మహా అయితే 2-3 నిమిషాల పాటు చదివి దాన్ని ఊరికే ప్రస్తావించి వదిలేస్తా. కానీ ఇదివరకు రోజుల్లో పద్మకల్పంలో ఉండేటువంటి పద్ధతుల ప్రకారంగా దాదాపు ఒక 2.5 గంటల పాటు ప్రతి వేదాన్ని కూడా అక్కడ ఘోష చెయ్యాలి. అమ్మవారి ముందు వేదాన్ని చక్కగా చదవాలి. ఆ వేదాన్ని చదివే క్రతువులో చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి వేదం సామవేదం. ఎందుకంటే దానికి రాగం విశేషంగా ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. చదివేటువంటి వాడికి 2.5 గంటల పాటు ఆగకుండా చదవగలగాలి, ఎక్కడా అపస్వరం రాకూడదు. ఇది ప్రధానమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పంతో గోబిలుడు అనేటువంటి ఆయన్ని ప్రధానంగా తీసుకొచ్చి, అయ్యా ఆయన కాళ్ళకు ముందే దండం పెట్టట, అయ్యా మీదే బాధ్యత అంతా జాగ్రత్తగా చదవండి అన్నట్ట. ఆ చదవండిని కూర్చోబెట్టాడు. చక్క 9 రోజుల క్రతువు చాలా జాగ్రత్తగా జరిగింది. 9వ రోజు నాడు ఈ వేద పారాయణలన్నీ కూడా ఉంటాయి. ఈ వేద పారాయణలన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో
ఈ సామవేదం చదివేటువంటి సమయం వచ్చింది. సామవేదం చాలా చక్కగా చదువుతున్నారు, రాగయుక్తంగా ఉంది, ఆనందం కలిగిస్తోంది. ఉన్నట్లుండి మధ్యలో ఇలాగే ఎక్కడో ఎవరో ఏదో హోమాన్ని ఆ యజ్ఞ గుండంలో ఉన్నటువంటి అగ్ని తక్కువ అవుతుందని కదల్చడము, దాంతోపాటు కాస్త నేతిని అధికంగా వేయడము, దాని ద్వారా వచ్చేటువంటి కాస్త పొగ ఒక్కసారిగా ఆ ఆవరణ అంతా కూడా పట్టేసిందిట. ఆ పొగ పట్టేటప్పటికి ఏమైపోయింది, ఈయనకు కూడా కొద్దిగా లోపల ఎంత కాదనుకున్నా లోపల కొద్దిగా మనిషిలో కఫం అనేటువంటిది కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొన్ని ఋతువుల్లో. ఆ ఋతువు అనుసారం వచ్చేటువంటి ఆ కఫ బాధలో ఆయన కొద్దిగా లోపల ఉన్నాయి. కానీ బాగా ప్రయత్నపూర్వకంగా ఈయన యాగం జరుగుతోంది కనుక యాగంలో నేను ఎక్కడ అపస్వరం రాకుండా చదవాలి, మాట తెచ్చుకోకూడదు అనేటువంటి జాగ్రత్త పడ్డాడు ఆయన. ఎంత పెట్టినా పాపం ఈ పొగ కూడా యాడ్ అయ్యేటప్పటికి పాపం ఆయనకు కూడా ఒక్కసారిగా ఊపిరి ఆడబోయేటప్పటికి ఒకానొక సందర్భంలో చదివేటువంటి స్వరంలో అపస్వరం ఏర్పడింది. తెలియని వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు అపస్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా తెలిసి కానీ సర్దుకున్నాడుగా, మళ్ళీ చదివేశాడుగా, ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ పెద్ద దాని గురించి ఆలోచించలా. చేయించేటువంటి దేవదత్తుడికి కూడా పండితుడు కదా, పాండిత్యం చాలా ఉంది కదా. ఈయనకు అపస్వరం మీద కోపం వచ్చి నేను ఎన్నాళ్ళ నుంచి 2 ఏళ్ల బట్టి నీ వెనకాల తిరుగుతున్నా, అయ్యా ప్రాక్టీస్ చేయి అన్నా. తీరా విషయం దగ్గరకు వచ్చేటప్పటికల్లా అపస్వరం మాత్రం వచ్చేసింది. ఇప్పుడు ఈ అపస్వరం వస్తే నేను దేనికోసం సంకల్పించాను, నాకు పుత్రుడు కావాలనేటువంటి కోరిక కోసం సంప్రదించాను నిన్ను. ఇంత క్రతువు చేయిస్తున్నాను, ఇంత ధనాన్ని పెట్టాను, ఇంత నా శక్తినంతా కూడా తీసుకుని చేస్తున్నాను. ఇంత చేసే చివరికి ఈ వేద ఘోష దగ్గరకు వచ్చేటప్పటికి సామవేదంలో అపస్వరం తీసుకొచ్చి నేను చేసినటువంటి ప్రయత్నాన్నంతటిని కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు చేసేసావు. ఇంత నన్ను ఇబ్బంది పెట్టేశావు, మూర్ఖుడా అని అందరి మధ్యలో ఇచ్చేస్తారు. సామవేదాన్ని విశేషంగా అవపోసన పట్టినటువంటి ఒక మహాపండితుడిని మూర్ఖుడా అని చెప్పి తిట్టారు. ఈయనకి బాధేసి జరిగిన విషయం అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, సర్దుకున్నారు. పెద్ద ఎవరు బయటికి ప్రస్తావించాలి. అది సాధారణమైన విషయం, అది కావాలని వచ్చినటువంటి అపస్వరం కాదు. అందరూ విసిద్ధ చేస్తే ఈయనకి మాత్రం కోపం వచ్చేసింది. ఎందుకు ఇంత డబ్బు పెట్టేశాను, ఇది నా క్రతువు, నాకేదో చెడు జరిగిపోతుందని ఆయన భయంగా. అంటే ప్రతిదాన్ని ఇప్పుడు కర్మలో ఇరుక్కోవడం అంటే మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నాం చూసారా, మర్డర్ జరిగితే ఆ మర్డర్ దగ్గరికి వెళ్ళి నాది నేను పూసుకోవడం. ఆయనకి అపస్వరం వస్తే ఈయన నాది ఎందుకు పూసుకున్నాడు. అది కూడా కాలమహిమ. పూసుకున్నాడు. మూర్ఖుడు అనేటప్పటికి ఈయనకి అసలు మనసు కష్టం అనిపించింది. ఇంతమందిలో పైకి అవమానం జరిగేటప్పటికి అదో బాధ. నువ్వు దేనికోసం ఈ యాగం చేస్తున్నావో నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నన్ను ఏ మూర్ఖుడా అన్నావో ఆ మూర్ఖుడే నీ కడుపున పుట్టుగాక అని సక్కించేసి అయిపోయింది. ఏ మూర్ఖుడా అని నన్ను తిట్టావో ఆ మూర్ఖుడే నీకు పుత్రుడుగా వస్తాడు పో అని చెప్పేసి శాపం పెట్టేశాడు. ఆ శాపం వినేటప్పటికి ఇంకాస్త అసలు భూమి కంపించిపోయింది కింద. అసలు 16 ఏళ్ల పాటు పుత్రకాంక్షతో నేను వెయిట్ చేస్తున్నా. ఎంతోమందిని కనుక్కుని పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్నా. ఈ పుత్రకామేష్టి యాగంలో నాకు ఉన్నటువంటి సగం ధనాన్ని, సగం ఆస్తిని తీసుకొచ్చి వెచ్చించినందుకు నాకు బాధ కాదు. దీనివల్ల పుత్రుడు పుట్టకపోయినా నాకు మంచిదే. పోన్లే, మంచిగా పండితులు వచ్చారు, నా ఇంట్లో తిన్నారు, 10 మందికి ఆహారం వెళ్ళింది, నా ధనమంతా కూడా సవ్యమైనటువంటి స్థాయిలో దేవతల దాకా వెళ్ళింది. ఇవాళగాతే ఇంకో రోజన్నా నేను పుత్రుడి వల్ల ఉద్ధరింపబడతాననేటువంటి తృప్తితో నేను ఉండిపోయేవాడిని. కానీ నువ్వు ఇచ్చినటువంటి శాపం ఎలాంటిదో తెలుసా? ఎటువంటి పుత్రుడు పుట్టకపోయినా మంచిదో అటువంటి పుత్రుడిని నాకు అనుగ్రహించి జీవితకాలం శిక్ష నాకు వేసేసావయ్యా. ఇంత అన్యాయమా నా మీద? ఇంత కాలం ఇంత భయంకరమైందా? నా పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది ఆ కాలం అని చెప్పేసి పాపం కన్నీరు పర్యంతమైపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయాట. ఇంత శాపం ఎలా ఇంత శాపంతో నన్ను కాటేయాలని నీకు ఎలా అనిపించింది నాయన గోవిలా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఈయన కూడా మంచివాడు, ఉత్తమమైనటువంటి పండితుడు. ఆయన అందరిలో అంత మూర్ఖుడు అనేటప్పటికీ ఈయనకు కూడా బాధ వచ్చి నువ్వు ఏదన్నావో అదే నీకు ప్రాప్తించుగాక అని మాత్రమే అన్నాడు. పాపం ఈయన మనసు కష్టపడింది. మనిషి ఎదుర్కొంటే అంత మహాపండితుడు, ఆయన చూపు పడితే చాలు, ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే చాలు అని అందరూ ఆ రోజుల్లో ఆయన గురించి అంత విశేషంగా రెడ్ కార్పెట్లు వేసేటువంటి వాడు, అంత విద్వత్తు కలిగినటువంటి వాడు. పైగా ఆయనకి పిల్లాడు పుడితే ఇంతకన్నా లోకం హర్షిస్తుంది, ఆనందపడుతుందని అందరికీ తెలుసు. అలాంటిది ఎందుకు నేను కూడా గబుక్కునంత హీనమైనటువంటి స్థితిలోకి మనస్సును తీసుకువెళ్ళిపోయి దీన్నే క్షమ అక్షమ ఇందాక మనం చదువుకున్నాం. ప్రతి చోట మనం ఇవి కంపేర్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు నేను ఆ తప్పు చేశాను, గబుక్కుని ఎందుకు ఆ మాట నోట్లోంచి వచ్చేసిందని తను కూడా మదనపడి అయ్యా క్షమించు దేవదత్త, నేను కూడా తొందరపడ్డా, నువ్వెంత తొందరపడ్డావో నేను అంతే తొందరపడ్డా. కాకపోతే తప్పైతే జరిగిపోయింది.
కాలం మన పట్ల, మన ఇద్దరి పట్ల ఇంత కాఠిన్యతని వహిస్తుందని నేను అనుకోలేదు. నువ్వెంత బాధపడుతున్నావో ఈ శాపాన్ని ధరించి, ఈ శాపం నా నుంచి సంక్రమించడం అనేటువంటిది నాకు అంతే బాధ. ఇది నన్ను ఇప్పట్లో వదిలి వెళ్ళది, ఈ అపరాధ భావన అనేటువంటిది. దీని నుంచి నువ్వెంత విడివడలేవో 16 సంవత్సరాల పాటు ఈ బాధతో నేను బాధపడతా. ఇద్దరికి ఈ బాధని శిరసగం చేస్తున్నా. నిన్నొక్కడనే దీనికి ఇబ్బంది పెట్టేటువంటి ఒక శిక్షార్హుడివి నువ్వు ఒక్కడివే అన్నట్లుగా నీకు వదిలిపెట్టట్లా. నేను నీ బాధను సగం పంచుకుంటా. నేను కూడా 16 సంవత్సరాల పాటు ఎక్కడా సామవేద పారాయణ చేయను అని పాపం ఆయన కూడా చెప్పేశాడు. ఏం చెప్పాడు, ఇంత కఠినమైన మాట నా నోట్లోంచి వచ్చింది కనుక దీనికి ప్రాయశ్చిత్తం కూడా నేనే చెప్తా. 16 ఏళ్ల పిల్లవాడైన తర్వాత, 16 ఏళ్ల బాలుడైన తర్వాత నీ కొడుకు కూడా అమ్మవారి అపార కరుణతో ఏ పుత్రకామేష్టి యాగం అయితే సంకల్పించావో, ఆ పుత్రకామేష్టి యాగంలో ఏ కామేశ్వరి స్వరూపాన్ని అయితే నువ్వు ఇక్కడ ఆవాహన చేశావో, ఆ తల్లి అనుగ్రహం 16 ఏళ్ల తర్వాత ఆ కుమారుల మీద పడుతుంది. వాడి మీద పడంగానే వాడు అమితమైనటువంటి పాండిత్యాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి వాడై, నిన్ను మించినటువంటి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాడై నీ వంశానికి తారగా వెలుగుతాడు. కానీ 16 ఏళ్ల పాటు మాత్రం నువ్వు అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన శాపం అంత తేలిగ్గా వదిలి వెళ్ళదు. దానికి మొత్తం మనం కాలం 16 సంవత్సరాలని పెట్టుకుంది అని చెప్పాడు. సరే, కష్టమో నిష్ఠురమో ఆ కార్యక్రమాన్ని చివరి దాకా తీసుకొచ్చారు. కానీ మన ప్రారంధ వశాత్తు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దీనికి ఎవరిని మనం కారణమని మనం ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. మన ప్రారంధమే దీని అంతటికీ కారణం అనుకున్నారు. మనసు దిటవ చేసుకున్నారు. అయిపోయింది. అందరూ ఎక్కడ పండితులు అక్కడికి ఎలా వెళ్ళారు. మొత్తం హోమం అంతా కూడా సఫలమైపోయింది. ఒకానొక శుభముహూర్తాన భార్య గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినటువంటి భార్యకి కుంసుమలాది కర్మలన్నీ కూడా జాగ్రత్తగా చేయించాడు. ఒక శుభముహూర్తాన పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి శాపగ్రస్తుడై పుట్టినటువంటి పిల్లవాడు కదా. ఆ శాపగ్రస్తుడై పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పటికైనా మంచి జరగాలి వీడికి అనేటువంటి కోరిక. ఎంత 16 ఏళ్ల తర్వాత నీ కొడుకు బాగుంటాడని చెప్పినా 16 ఏళ్ల పాటు నిరీక్షించాలి. అప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏదో నన్ను మనసుని నాకు స్థిరం చేయడం కోసం ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోయాడేమో గోబేలుడు. అంతే తప్ప ఇది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పిల్లవాడు బాగుపడవచ్చు, బాగుపడవచ్చు. కానీ కనీసం భావనాపరంగా వాడి పేరు అనుకున్న ప్రతిసారి కూడా వాడు బాగుపడతాడనేటువంటి కోరిక మళ్ళీ మళ్ళీ సంకల్పపూర్వకంగా బయటికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాడికి ఉతజ్జుడు అనేటువంటి పేరు పెట్టాడు. అంటే ఎప్పటికైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి 10 మందికి విద్యను అందించగలిగిన వాడు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఉతజ్జుడు అనేటువంటి పేరు పెట్టాడు పిల్లవాడి. ఆ ఉతత్తుడు పుట్టాడు. చిన్నపిల్లనప్పుడు చక్కగా అందరూ ప్రేమించారు. ఇన్నాళ్ళ తర్వాత మన ఇంట్లో పిల్లవాడు పుట్టారు అనుకున్నాడు. ఎంత కాదనుకున్నా వెనకాల బాధ అనేటువంటిది ముళ్ళుగా గుచ్చుతూనే ఉంది. వాడికి విద్యాభ్యాసం చేయించారు. వాడికి ఏ మాట చదివించినా స్పష్టంగా పలకలేకపోతున్నాడు. గట్టిగా మాట పలికిద్దాం అనేటప్పటికి నత్తి వస్తుంది. నత్తి ఆగేటప్పటికల్లా మాటలో అపస్వరం వస్తుంది. ఏది గట్టిగా మాట్లాడలేడు, ఏది సరిగా అడగలేడు. అమ్మ, నాన్న, ఆకలి అండం వరకే తెలిసేవాడి. ఈ 3 మాటలు తప్ప ఏ మాటని సవ్యంగా పలకలేకపోతున్నారు. స్కూల్కి పంపించారు పాపం. అలాగే దేవదత్తుడు కొడుకు కదా, కానీలే మన స్కూల్లో చదివితే కనీసం మన స్కూల్కి ఫీజు అన్నా వస్తుందని పాపం పండితులందరూ వాళ్ళ విద్యా కుటీరాలు చేర్చుకున్నారు. ఎంతమందితో కూర్చోపెట్టినా, ఎంత 10 మంది పిల్లలతో కూర్చోపెట్టినా ఎవరిని చూసి వాడు మాట్లాడడం నేర్చుకోవట్లా. అన్నింటికి ఇలా నిరామయంగా కూర్చుని అందరూ మాట్లాడుతుంటే అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండేవాడు. అలా చూస్తూ ఉంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళనే, మాస్టర్ వీడినేమనట్లేదుగా, ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పబోతుంటే మాస్టర్ వీడినేమనట్లేదుగా, మనల్ని కూడా అందరినీ ప్రతి వాళ్ళు పిల్లలు వాడిని కాపీ చేయడం మొదలెట్టారు. అందరూ ఇలా పెట్టుకుని కూర్చోవడం మొదలెట్టారట. వాడు నత్తిగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా నత్తిగా మాట్లాడడం మొదలెట్టారట. దాంతో ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో కంప్లైంట్ చేయడం మొదలెట్టారట. మా పిల్లవాడు కూడా ఉతచ్చుళ్ళ అందరూ కూడా మారిపోతున్నారు, దయచేసి మా పిల్లల పక్కన వీడిని కూర్చోబెట్టకండి, వీడిని దూరంగా కూర్చోబెట్టండి అని. అందరూ దూరం జరిపేటప్పటికి పిల్లాడేమైపోయాడు, క్లాస్ అంతా ఒకవైపు జరిగేది, పాపం వాడు ఒక్కడో మూల కూర్చునేవాడు. ఆ కూర్చున్నా సరే వాడు రోజు ఏమీ మాట్లాడేవాడు కదా, అలా కూర్చునేవాడు. పాపం రిపోర్ట్ కార్డులో అన్ని సున్నాలే ఉండేవి. పాపం తండ్రి రోజు వచ్చేవాడు, పిల్లవాడిని తీసుకెళ్లేవాడు. ఒకనొక శుభముహూర్తంలో ఆ చదువు చెప్పేటటువంటి మాస్టర్ వచ్చి, నాయన ఏమనుకోకండి, మీ పిల్లవాడిని చూసి మిగతా పిల్లలు కూడా వీడిలా తయారవడానికి రెడీ అవుతున్నారు, తమను మాట్లాడకుండా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, పాడైపోతున్నారు పిల్లలందరూ కూడా. వీలైతే ఇంట్లో ఏమైనా విద్యాభ్యాసం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే పిల్లవాడిని అలా ఉంచండి, పోషిస్తూ ఉండండి, మీకు తప్పదు, మీ ప్రారంధం. స్కూల్కి మాత్రం పంపించకండి అని ప్రతి వాళ్ళు చెప్పి పాప అన్ని స్కూళ్ళ నుంచి పంపించేసేసారు.
దాంతో ఆ పిల్లవాడిని ఇంట్లోనే పెట్టుకున్నారు. దాంతో ఏమైంది, ఒకరోజు బాగానే ఉంటుంది, 2 రోజులు బాగానే ఉంటుంది. కనీసం ఆ సంస్కృత విషయాలు నేర్పిస్తూ రామః రామో రామాహ అని చెప్దామంటేనే వాడు లామః లామో లామాహ అని ఆ లామనడానికి ఒక గంట తీసుకుంటున్నాడు వాడు. ఆ లామ శబ్దం వినేటప్పుడు కూడా మీ మనస్సంతా అతలాకుతలం అయిపోతుంది దేవదత్తుడికి. ఆ అపస్వరం వినలేకపోతున్నాడు. ఆ రా ఎందుకు పలకదురా అని వాడికి చెప్పి 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 చివరికి విసుగొచ్చేసి కర్రబెట్టి ఒళ్ళంతా చితక బాధేస్తున్నాడు. దాంతో పిన్నవాడు మ్రాన్పడిపోతున్నాడు పాపం. ఏడ్చి ఏడ్చి ఒళ్ళంతా బాగా వాచిపోయి పాపం మూలకి వెళ్ళిపోయి పడుకుంటున్నాడు. ఆకలేసి లేచి అన్నం అడిగితే అన్నం ఒక్కటే నీకు ఎక్కువైంది, అది కూడా నీకు పెట్టడం దండగా అన్నట్లుగా ఉంచేశారు. చివరికి పాపం వాడికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చాయి. పిల్లవాడిని అందరూ దూరం జరిపేసేశారు. ఎవరు వాళ్ళలో కలుపుకోవట్లా. పిల్లలతో ఆడుకుందామని పాపం వాడు వెళ్ళినా వీళ్ళందరూ లామా 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 అని ఏడిపించడం మొదలెట్టేశారు. ఆ ఒక్క లామ దగ్గరే వాడు ఉండిపోయాడు కనుక. దాంతో అందరి పిల్లలు దూరం చేసేటప్పుడు వాడి ఇంటికి వచ్చి మూల కూర్చుంటే తల్లికి వాడిని చూసినప్పుడల్లా లోపల నుంచి కోపం వచ్చేసి వాడిని ఇంకాస్త విసుక్కునేది, ఇంకాస్త తిట్టేది. చివరికి ఒక సందర్భంలో తండ్రికి విసుగొచ్చేసి, ఇలాంటి మూర్ఖుణ్ణి కన్నాను నేను, ఇలాంటి మూర్ఖుడు కనీసము భోక్తగా కూడా పనికిరాడు, వీడికి ఏ శాస్త్రము రాదు, ఏ పాండిత్యము రాదు, ఏ పురాణము చదవలేడు, వీడికి అసలు ఏది ఇవ్వడం అనవసరం అని తెలిసిన తర్వాత కూడా ఫోన్నే పోషిద్దాం అనుకున్న రేపు పొద్దున పితృకార్యాలు జరిగేటప్పుడు కనీసం భోక్తగా పంపిద్దామంటే కూడా ఏ మూర్ఖుణ్ణి పితృకార్యంలో భోక్తగా ఎవరూ తీసుకోరు. భోక్తగా మూర్ఖుడు పనికిరాడు. ఓ పన్ను విరిగినవాడు, ఓ గోరు విరిగినవాడు, గోరు పుచ్చినవాడు, కళ్ళు సరిగా కనపడనివాడు, సరిగా వినపడనివాడే భోక్తగా పనికిరానప్పుడు అసలు తన వ్యవస్థే సరిగా లేనటువంటి మూర్ఖుడు భోక్తకి పనికిరాడు. కనీసం భోక్తగా జీవితాన్ని కానిస్తావేమో అనుకుంటే కూడా అది కూడా మర్యాదపూర్వకంగా నీకు అవకాశం లేకుండా చేసేసుకున్నావు. ఇలాంటి వాడిని నేను పోషించాలా, నువ్వు వెళ్ళి నీ గోల నువ్వు చూసుకో, అసలు నా కళ్ళ ముందు కనపడకురా అని పాపం తండ్రి ఒక 5-6 సార్లు విసిగేసుకున్నాడు చిన్నవాడు. వీడి మనస్సు రోజు రోజుకి గాయపడిపోతుంది. నా తప్పే ఉంది, నాకు చదువు రావట్లా, ఎంత చదువుకున్నా నేను అందులో ఉన్నటువంటి అక్షరాన్ని పలకలేకపోతున్నా. ఆ పలకలేనటువంటి అసమర్థత నాకు ఉన్నప్పుడు చదువు ఒక్కటే నేను ఎందుకు చదువుకోలేకపోతున్నానని వీళ్ళందరూ తిడుతున్నారు. అంతకుమించి నేను ఏ పని మీద నాకు ఆసక్తి రావట్లా, అది నా తప్పు కాదు కదా. నేను ఒక పని చేయలేకపోతున్నాను, మిగతా వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ ఆసక్తి ఎక్కడో నా లోపల ఉంది, నా లోపల ఉంది. ఆ సంబంధం నా శరీరాన్ని తప్ప నాది కాదు కదా. నన్ను ఎందుకు అందరూ తిడుతున్నారు? వాడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఇలా విసుగు పడి 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 ఇంతమందితో తినడం వాడికి రోజు విసుగొచ్చి పాపం అర్ధరాత్రి పూట తల్లికి తండ్రికి నమస్కారం చేసేసుకుని, ఈ ఇంట్లోనూ అసలు ఈ ఊళ్ళోనే నేను ఉండను, అసలు ఎవరికి కనపడకుండా దూరంగా పోతాను. మా నాన్న కూడా ఎన్నోసార్లు అసలు నా కంటికి కనపడకురా నాయన, నువ్వు కనపడుతున్నప్పుడు నాకు విసుగు బాధ వచ్చేస్తుంది నేను చూస్తుంటే అన్నారు. అలా తండ్రి మాటను కనీసం విన్న ఫలితం వల్ల నాకు వస్తుంది. మా నాన్నగారు 10 సార్లు అంటారు రోజుకి, కనీసం ఆ మాటనన్నా తండ్రి మాట విన్నాడనే మాట నాకు ఉండిపోతుంది జీవితంలో. ఇంట్లోంచి వెళ్ళిపోదాం ఇంకా కనపడకుండా అని పాపం ఒక శుభముహూర్తం చూసుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వచ్చేసి అలా తిరుగుతూ ఎక్కడ అయోధ్యానగరం అక్కడి నుంచి మొదలెట్టినటువంటి వాడు నైమిసారణ్యం దాకా ఎక్కడ ఆకుండా పాపం పిల్లవాడు నడుస్తూ కాళ్ళు నొప్పులేపినప్పుడు ఎక్కడ నొప్పులేడితే అక్కడ కాసేపు పడుకుని ఏది దొరికితే అది చెత్తకుప్పల్లో అక్కడ కుళ్ళిపోయినటువంటి పదార్థాలు పడేస్తే పాపం పళ్ళు పడేస్తే వాటిని ఏరుకుని తిని ప్రాణాన్ని నిలుపుకుని అలా నైమిసారణ్యానికి వెళ్ళిపోయి అక్కడే కూర్చుని ఓ చిన్న స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని రోజు గంగలో మునిగి రావడం. నైమిషారణ్యం ఎప్పుడు గొప్పది. ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి గంగలో స్నానం చేస్తే ఎలాంటి ప్రారంధ దోషాలైనా పోతాయి అని తండ్రి ఎన్నోసార్లు శాస్త్ర చర్చల్లో పెద్దవాళ్లతో పండితులతో మాట్లాడడం వింటూ ఉన్నవాడు ఎప్పటికైనా వీళ్ళని కూడా తీసుకెళ్ళి ఒకసారి గంగలో ముంచితే వీడు బాగుపడతాడేమోనండి పని పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారితో అంటుంటే అప్పుడప్పుడు విన్నవాడు కనుక ఆ నైమిషారణ్యం అనే మాటని జాగ్రత్తగా పట్టుకుని అందరినీ వచ్చేపోయే వాళ్ళందరినీ అడుగుతూ చిన్న చిన్న పదాలతో ఆ నైమిషారణ్యం అనే పదాలని అల్లుకుంటూ పాపం ఎదురుకుండా ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతూ చాలా కష్టం పడి శ్రమ కోర్చి నైమిషారణ్యానికి చేరాటవాడు. ఆ గంగను చూడంగానే ఇందులో మునిగితే నేను బాగుపడతానని పాపం మా అమ్మ ఎన్నిసార్లు అనుకుందో ఇందులో మునుగుదామని పాపం రోజు వెళ్ళి అందులో మునిగి ఆ తడి బట్టలతోనే పక్కన కూర్చునేవాట. పాపం వేసుకోవడానికి ఇంకో జత బట్టలు కూడా లేవు పిల్లవాడి దగ్గర. అలా మునిగేవాడు, వచ్చి ఆ తడి బట్టలతో రాయి మీద కూర్చునేవాడు. అది దానంతటా ఆరిపోయి అలా కూర్చునేవాడు. కొంత వయసు 15 ఏళ్ల వయసు వచ్చింది. ఆ 15 ఏళ్ల వయసు వచ్చేప్పటికి అనుకున్నాడు, ఇన్నాళ్ళ నుంచి గంగలో స్నానం చేస్తున్నాను కదా, ఇవన్నీ లోపల భావాలే సుమా, బయటికి మాట ఇంకా రాలా స్పష్టంగా. ఇన్నాళ్ళు గంగలో స్నానం చేశాను కదా, ఇందులో ముంచితే నేను ఏదో బాగుపడతానని మా అమ్మ అనుకుంది కదా, ఆ బాగుపడ్డం అంటే ఏమిటి? ఇవాళ నాకు 15 ఏళ్ళు ఇంత వయసు వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేసి 2 ఏళ్ల సమయం, 2 ఏళ్ల
కాలం అయిపోయింది. ఈ 2 ఏళ్లలో నేనేం డెవలప్ అయ్యాను, నన్ను నేనేం మార్చుకోగలిగాను, ఆ మార్పు నా అంతటా నేను అనుకోవాలే తప్ప తనంతట తానుగా మార్పు నాలోకి రాదు. ఆ విషయం నాకు అర్థమైంది. గంగలో మునిగితే నేను బాగుపడతానంటే బాగుపడలేదు. ఈ 2 ఏళ్ళు ఒకేలా ఉన్నాను. ఇప్పుడు బాగుపడ్డం ఏంటో నా అంతటా నేను సంకల్పం చేస్తా. ఏదో స్నానం చేస్తున్నాను, వచ్చి కూర్చుంటున్నాను. పాపం వచ్చే పోయేవాళ్ళు ఏదో నేను అలా కూర్చునేటప్పటికి నా మెళ్ళో యజ్ఞోపవీతం, మా నాన్నగారు ఏదో చదువు వస్తుందని నాకు కాస్త గాయత్రి మంత్రం చేస్తే అన్న చదువు వస్తుందని కాస్త యజ్ఞోపవీత ధారణ చేసి ఒడుగు అయితే చేసేసారు. ఆ యజ్ఞోపవీతాన్ని చూసి, కౌపీనాన్ని చూసి ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు, నైమిశారణ్యంలో ఒక బాలకుడు ఉన్నాడు, వాడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు, పాప అలా కూర్చుంటాడు, వాడికి నమస్కారం చేసుకుంటే మాకేదో జరిగిందని ప్రతి వాళ్ళు 2 అరటిపళ్ళు 4 ఆపిరి పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో చేతికి వచ్చినటువంటి దక్షిణ అక్కడ పెట్టి ఎప్పుడన్నా మరీ కౌపీనం చిరిగిపోయిందంటే ఒక కౌపీనం మళ్ళీ నాకు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలా జీవితం సాగిపోతుంది. కాకపోతే ఈ మౌనమే నాకు ఇంత సాధించి పెట్టినప్పుడు, ఈ మౌనాంతర్గతంగా నేను వాటి నుంచి ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా సత్యాన్నే మాట్లాడతాను, సత్యాన్నే అవతరించుకుంటాననేటువంటి స్థితిలోకి నేను వస్తే ఇంకాస్త బాగుంటుందేమో, ఒక సంకల్పం చేసినటువంటి పుణ్యం అన్నా నాకు వస్తుందేమో. ఊరికే గంగలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని శరీరానికి మాత్రమే వదలకుండా మనసుకు కూడా పట్టించుకోవాలిగా శుద్ధత్వాన్ని. కనుక ఆ శుద్ధత్వాన్ని మనసుకు పట్టించుకోవడం కోసం ఇవాళ నుంచి గంగలో స్నానం చేసిన మరుక్షణం గంగ వల్ల నేను ఎలా శుద్ధునవుతున్నానో ఆ శుద్ధత్వాన్ని నా మనసుకి, నా నాలుగుకి కూడా పెట్టుకుని ఇవాళ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి విలక్షణమైనటువంటి పరిస్థితులు నాకు ఏర్పడినా అబద్ధం, అసత్యాన్ని మాత్రం నా నోట్లోంచి బయటికి వదలను, అన్ని సత్యాలే మాట్లాడతాను, ఇంక ఇవాళ నుంచి నా నియమం అదొక్కటే అని పెట్టుకున్నాను. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉండేవాళ్ళు. పిల్లవాడు సుపరిచితుడు అయిపోయినాడు, మౌనస్వామి అని పేరు చెప్పుకున్నాడు. దాంతోపాటుగా ఈయన చిన్న చిన్న మాటలు మాట్లాడతాడండి, అలవాటు అయింది పిల్లవాడికి అనుకునే సందర్భంలో అందరూ ఏమనుకున్నారు, మౌనస్వామి ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడినా నిజమే మాట్లాడతారు. ఎందుకంటే ఆ అబ్బాయి ఏది అడిగినా సరే చెప్పడం సత్యం, కరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా అందులో డొంక తిరుగుడు విషయాలు కానీ, ఆకలేస్తుంది అంటే అమ్మ ఆకలి వేస్తోంది, లేకపోతే నాకు ఇవాళ అవసరం లేదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇటువైపు వెళ్ళారా అంటే ఇలా వెళ్ళారు, అలా వెళ్ళారని కరెక్ట్గా రూట్ చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చి ముందు ఊరికి ఆయన ఏదో విని వదిలేస్తాడనేటువంటి విధానంగా చాలామంది వచ్చి తన కష్టాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళ. ఆ కష్టాన్ని విన్న వెంటనే ఏది కష్టం కాదు నాకన్నా అనేటువంటి మాట ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళ. ఆ మాట్లాడేటప్పటికన్నా ఇది కష్టం కాదని స్వామి చెప్పాడు, అది తీరిపోతుంది కష్టం అని కూడా అనుకునేవాళ్ళు. దాంతో ఆ కష్టం కూడా తొలగిపోయేట. దాంతో ఈయన ఏం మాట్లాడినా అది నిజమే, ఆ నిజమే మాట్లాడతాడు ఇవ్వడనేటువంటి ఒక స్టాంపు వేసేసారు. వేసేటప్పటికీ ఆయనకి ఇంకా అది ఒకటి పూనిక పడిపోయింది. ఒక నిజాన్ని మాట్లాడతాను, వీలైనంత మౌనంగా ఉంటాను, ఈ 2 నాకు మంచి పేర్లు తీసుకొచ్చాయి. ఆ స్వామి ఎలా ఉన్నా సరే రోజు వెళ్ళి నీళ్ళల్లో మునిగి వస్తాడు. గంగా స్నానాన్ని ఏది ఇటు సూర్యుడు అటు పొడిచినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆయన గంగా స్నానాన్ని మాత్రం మానడు. ఈయన ఒక పెద్ద యోగి అనేటువంటి మాట కూడా పట్టేస్తున్నాడు. ఈ 3 నన్ను జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చాయి. పర్వాలేదు అనుకున్నాడు. పర్వాలేదు అనుకుని నెమ్మదిగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే రోజు గంగా స్నానం చేసేటువంటి ఫలితము, అసత్యాన్ని పలకను అనేటువంటి ఒక సంకల్పము, దొరికిన దాన్ని దొరికినట్లుగా స్వీకరిస్తాను, మిగిలిన దాన్ని మళ్ళీ 10 మందికి దానం చేస్తాననేటువంటి ఒక నియమము. ఈ 3 నియమాల వల్ల ఏమైంది, కాస్త మాటలో స్పష్టత రావడం మొదలెట్టి అమ్మవారు అనుగ్రహించడంపై 16 ఏళ్లకి దగ్గరకు వస్తున్నాడు పిల్లవాడు. మార్పు అనేటువంటిది అనివార్యంగా వాళ్ళకు ప్రవేశిస్తుంది. మాటలు చక్కగా కొంత 2-3 పదాలు కలుపుకోగలుగుతున్నాడు. ఇలా రండి, అలా వెళ్ళండి అని 2 పదాలుగా కాకుండా కాస్త 3-4 పదాలని జోడించి ఒక వాక్యంగా, పూర్తి వాక్యంగా తన భావాన్ని వ్యక్తీకరించగలిగేటువంటి శక్తి పిల్లవాళ్ళు పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి శక్తితో ఏం చేస్తున్నాడు, అందరికీ కమ్యూనికేషన్ కాస్త జాగ్రత్తగా ఇవ్వగలుగుతున్నాడు. అలాంటి క్రమంలో అంబ అనుగ్రహం ఇదంతా కూడా. అంబ అనుగ్రహంతో ఏమైంది, ఒకానొక శుభ ముహూర్తాన ఒక అడవి పంది ఒక దెబ్బ తగిలింది దానికి. ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు ఒక వారం రోజుల నుంచి పాపం తన కుటుంబాన్ని పోషించుకోలేక వేటాడి ఒక పెద్ద శరీరం కలిగినటువంటి ఒక మృగాన్ని కొట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, నా కుటుంబం యొక్క ఆకలి దప్పికలు తీర్చాలి నేను అనేటువంటి కోరికతో పాపం పెద్దది అని చెప్పి అడవి పంది వెనకాల పడ్డాడు. అది ఆ నైమిషారణ్యంలో ఎప్పుడు ఈ కుటీరాల మధ్యలో తిరుగుతూ ఉండేటువంటి పందే. ఆ పందిని కాస్త చాలా దూరంలోంచి ఒక గట్టి అయినటువంటి బాణంతో వేసి కొట్టాడు. అదేమైందంటే అది ఉతధ్యుడి యొక్క అదృష్టమా, పంది అదృష్టమా, ఈ రెండింటిలో అంబ అనుగ్రహం ఎలాంటిదో మనకు తెలియదు. ఎవరి అదృష్టం ఎలా ఉందో ఆ పంది చెవులను తాక్కుంటూ ఆ బాణం వెళ్ళిపోయి వేరే చోట పడిపోయింది. దాంతో పంది ఆ కాస్త దెబ్బకి ఇంకరిస్తోంది. ఆ ఈం అనేటువంటి అక్షరం, ఐం అనేటువంటి అక్షరం దాని నుంచి బయటకు వచ్చింది.
అయ్యి అయ్యి అని అరుచుకుంటూ భయోత్ప్రేతాలతో పరిగెత్తుకుంటూ ఈ ఉతత్యుడు అనేటువంటి వాడు ఈ నైమిషారణ్యంలో ఇన్నేళ్ల బట్టి ఉంటూ ఏమైపోయింది, సత్యాన్ని మాట్లాడతాడనే విషయం వచ్చేసింది కదా. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ అబ్బాయి అసలు పేరు ఎవరికి తెలియదు. ఉతత్యుడు అనేటువంటి పేరు అసలు పలకడం వాడి వల్లే కాదు. నీ పేరు ఏంటని చెప్పడానికి ఆ అబ్బాయికి శక్తి లేనటువంటి వాడు మౌనంగా అలా ఉన్నాడు. సత్యాన్నే వ్రతంగా మార్చుకున్నాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ అబ్బాయి పేరు సత్యవ్రతుడు అని పేరు మార్చేశారు. సత్యవ్రతుడు అనేటువంటి వాడి ఇల్లు తలుపులు ఎప్పుడు, ఆ కుటీరం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏది దాచుకోడు, ఉన్నదేదో ఏమైనా మిగిలితే 10 మందికి పెట్టేస్తాడు, సత్యాన్నే మాట్లాడతాడు. ఈ విషయాలు అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ సత్యవ్రతుడు ఇంట్లోకి ఇలాంటి వనంలోంచి వచ్చినటువంటి రకరకాల మృగాలు కూడా వెళ్ళి వాటికి నచ్చినటువంటి ఆహారం ఏదైనా ఉంటే తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవి. కొన్నిసార్లు మృగాలు లోపల పడుకునేవి, ఆయన బయట ఉండేవాడు. అలా అలవాటు అన్నింటికి కూడా. ఈ బాధపడినటువంటి పంది పాపం, ఈ అడవి పంది ఏం చేసింది, ఆ బాధను తాళలేక రక్షణ వస్తుందని కుటీరం లోపలికి వెళ్ళిపోయి ఈయన చూస్తూనే ఉన్నాడు. కుటీరం లోపలికి పరిగెత్తింది. ఈ లోపల ఈయన గురించి తెలిసిన వాడే, బోయేవాడు కూడా ఆ గ్రామానికి చెందిన వాడేగా, వచ్చాడు. అయ్యా సత్యవ్రత స్వామి, ఓ పందిని కొట్టా, అది గురి తప్పింది, అది మీ ఇటువైపు కుటీరం వైపుగా వచ్చింది. మీరు నిజమే చెప్తారు, మీరు అబద్ధం చెప్పరు. మీరు నిజమే చెప్తారు, మీరు అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. కానీ అది ఎటు ఏందో చెప్పండి. అసలే 3-4 రోజులు బట్టి నా పిల్లలు, నా పెళ్ళం, వీళ్ళెవరు కూడా ఆహారం లేకుండా అలో లక్షణాలు ఉన్నారు. ఇది దొరికిందా మాకు వారం రోజుల పాటు పుష్కలంగా ఆహారం దొరికిన వాళ్ళం అవుతాం. మమ్మల్ని రక్షించండి, ఆకలి బాధతో మేము చచ్చిపోతున్నాం, మీ వల్ల మేము ఇవాళ ఆహారం పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఎటువైపు వెళ్ళింది ముళ్ళ పంది అని అడిగి, అడవి పంది. ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పానా హింసకి కారణమవుతాను, పోనీ చెప్పకుండా పోనీ మానేద్దామా, అసత్యవాదం అనేటువంటిది మీదకి వస్తుంది. అది నేను ప్రమాణపూర్తిగా సంకల్పపూర్తిగా పెట్టేసుకున్నాను. మరి ఇందులోకి నేను ఎలా రావాలి బయటికి? పైగా దీనంతటికీ అంటే ఏ వేటగాడైతే దాన్ని కొట్టాడో, ఆ కొట్టిన తర్వాత అది ఏ భీకరమైనటువంటి అరుపు నాదం చేస్తూ వీడి కుటీరంలోకి వచ్చిందో, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ నాదాన్ని 2-3 సార్లు విన్నాడు. అది ఎలా ఉంది? కాస్త తేలిగ్గా నోటితో అనేటట్లుగా ఉంది. ఆ నాదం ఐం ఐ ఐ అనేటువంటి అక్షరంగా ఉంది. ఐ అనేటువంటి అక్షరాన్ని పదే దాని శరీరంలోంచి, దాని నోట్లోంచి, అది ఆయాసం కావచ్చు, భయంతో వచ్చినటువంటి ఒక ఉత్ప్రేరకం కావచ్చు, ఆ ఐ అనేటువంటి స్వరంతో దాని నుంచి ఒక అరుపు బయటికి వస్తుంది. అది వినేటప్పటికల్లా వీడు కూడా ఇదేదో బాగుందే స్వరం అని ఐ అన్నాడు. వాడికి తేలిగ్గా నాలిక తిరిగింది. చాలా తేలిగ్గా నాలిక ప్రభావం ఎక్కువ లేకుండా కేవలం అంగిల్ని మాత్రం టచ్ చేస్తే ఐ ఐ ఐ అనేటువంటి స్వరం వాడి నోట్ నుంచి బాగానే వస్తుంది. దాన్ని 2 సార్లు ప్రాక్టీస్ చేశారు. ఈ లోపల వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ బోయేవాడు కూడా, ఈ పందిని వేటాడుతున్నటువంటి వాడు కూడా వచ్చి ఈ లోపల ఒక 3-4 సార్లు ఐ అన్నాడుగా. ఐ అనేప్పటికి ఐ దేనికి సంబంధించిన బీజాక్షరము? వాగ్బీజాక్షరం. వాగ్బీజము అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ వాగ్బీజంలో సగం పదాన్నే పలికాడు వాడు. ఐం అసలు బీజాక్షరం. ఆయన పలికింది ఏమిటి? ఐ అనేటువంటి బీజాక్షరాన్ని పలికారు. తాళువులు ఇక్కడ ఉన్నటువంటి కొండ నాలికని ష్రింక్ చేసేసారు. ష్రింక్ చేస్తే నాలుకతో పెద్ద అవసరం లేకుండా ఐ అనేటువంటి శబ్దం బయటకు వచ్చింది. ఒక్కొక్క అక్షరము మనం పలుకుతున్నప్పుడు ఈ శరీరంలో ఈ కంఠం, ఈ విశుద్ధి చక్రం నుంచి ఏవి ఎక్కువగా ప్రేరకాలుగా కదులుతూ ఉంటాయో అక్కడక్కడ ఉన్నటువంటి వాగ్బీజ శక్తులన్నీ కూడా ఆ అక్షరం మనం పలకడానికి కావాల్సినటువంటి శక్తి ప్రేరణను మనకు అందిస్తున్నాయి. ఆయా అవయవ స్వరూపంగా ఉన్నటువంటి దేవతల్ని మనం నమస్కరించాలి. మనం ఖడ్గమాలా స్వరూపంలో చదివేటువంటి దేవతలందరూ కూడా ఇటువంటి దేవతలే. వసిన్యాది వాగ్దేవతల దగ్గర నుంచి, వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడ ఉంటారు? ఈ విశుద్ధి చక్రం పైన ఇక్కడిద్దరు నాలుక చివరి భాగంలో ఆశ్రయించి, మధ్య భాగాన్ని ఆశ్రయించి ఇద్దరు, మొత్తం 8 మంది ఉంటారు. ఆ 8 మంది అమ్మవారి యొక్క వాగ్దేవతలుగా ఉన్నారు. ఆ వాగ్దేవతల్ని బయటికి తీసుకువచ్చి వాటికి రూపాలు ఇచ్చి వాళ్ళ ద్వారా లలితా సహస్రనామాన్ని చెప్పించింది. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జైని, సర్వేశ్వరి, అవునా కదా? వీళ్ళ 8 మందిని బయటికి తీసుకొచ్చింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ నోట్లోంచి బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? అమ్మ నోట్లోంచి రూపాలుగా బయటకు వచ్చారా? వాళ్ళు మాత్రమే చెబుతున్నారు ఇక్కడ నేననేటువంటి దాన్ని లేదనేటువంటి నిరహంకార స్థితిని అమ్మ కూడా అనుభవించిందా అంటే ఇవి ఆధారంగా చేసుకుంటేనే ఏ మాటైనా బయటికి వస్తుంది. కనుక అమ్మ వివి ఆధారం చేసుకుని లలితా సహస్రనామం చెప్పినా అమ్మ నోట్లోంచి వచ్చినట్టే. అమ్మ నోట్ని ఆధారంగా చేసుకున్నటువంటి వాగ్దేవతల రూపాన్ని అవతరించి బయటికి వచ్చి చెప్పినా అమ్మ చెప్పినట్లే. కనుక వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చినటువంటి లలితా సహస్రనామం ఉందామా, అమ్మ స్వయంగా తనను గురించి తాను చెప్పుకున్నటువంటి లలితా సహస్రనామం ఉన్నామా అంటే వసిన్యాది వాగ్దేవతలు = అమ్మవారి. ఆ స్వరదేవతలు వాళ్ళందరూ కూడా వైఖరీ స్వరూపము అంటాం.
పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 స్వరూపాలు అమ్మవారి. అందులో అమ్మవారు వైఖరి స్వరూపాన్ని అవగతం చేసి మొత్తం వసిన్యాది వాగ్దేవతలందరికీ ఒక రూపాన్ని ఇచ్చి లలితా సహస్రనామం చెప్పించిందిట. ఆ రూపం ఇవ్వడమే వైఖరి స్వరూపంలో ఉండేటువంటి నామాంతర్గత శబ్దస్వరూపాన్ని బయటికి వదలడం. ఆ బయటికి వదిలినటువంటి శబ్దాక్షరమే లలితా సహస్రనామమే జగత్తుని ఉద్ధరించింది అనేటువంటిది ఒక ప్రస్తావన ఉంది. సో అలా ఈ కంఠాన్ని ఇక్కడ ఉన్నటువంటి 6 దేవతల్ని గట్టిగా పట్టుకుంటే కేవలం నాలికని కింద ఉన్నటువంటి అంగిలంటే పైన దాన్నంట, కింద ఉన్నటువంటి దవడకి కనుక ఆ నుంచి కిందకి వదిలితే అంటే 8 మంది తమని తాము గట్టిపరుచుకుంటే ఐ అనేటువంటి అక్షరం బయటకు వస్తుంది. ఐ అన్నాలంటే మొత్తం తాళువులు, దవడలు, నాలుక అన్ని పనిచేయాలి. ఐ అనే అక్షరానికి ఇంతవరకు వాళ్ళని వాళ్ళు కాఠిన్యం చేసుకుని ఒకవైపుకి వచ్చి పిల్లవాడిలోంచి ఆ స్వరం వచ్చేలా చేశారట. ఆ స్వరం 3 సార్లు పిల్లవాడిలోంచి వచ్చేటప్పటికల్లా వసిన్యాది వాగ్దేవతలు ఆనందించారట. అమ్మ ఆనందించింది. వసిన్యాది వాగ్దేవతలు ఆనందించారంటే ఎవరు ఆనందించారు? అమ్మ ఆనందించింది. ఆనందించేటప్పటికీ బుద్ధి ప్రేరకంగా ఏ బీజాక్షరాన్ని అయితే అది బీజాక్షరం అని తెలియదు, వాగ్బీజం అని అసలు తెలియదు. ఒక స్వరం వినపడింది. ఇప్పటిదాకా అలాంటి స్వరాలు విని పట్టుకోలేనటువంటి వాడు ఒక స్వరాన్ని విని పట్టుకోగలగడం వాడికి ఆనందం అనిపించింది. ఆనందంతో ఈ స్వరాన్ని పదే 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 పలికే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి ఎవరు ఆనందించారయ్యా అంటే పరాత్పరి ఆనందించింది. ఆనందించి వెంటనే ఏం చేసింది? ఈ ఐ అనేటువంటి అక్షరాన్ని ఇంతసేపు పలికినందుకు గాను ఏ బోయవాడైతే ఎదురుకుండా వచ్చి స్వామి పంది ఎక్కువైపు వెళ్ళింది, నాకు మీరు చెప్పాల్సిందే, మీరు అబద్ధం చెప్పరు, మీరేం చెప్పినా నేను నమ్ముతాను, నా కుటుంబాన్ని నన్ను ఆకలి బాధ నుంచి రక్షించండి అనేటువంటి మాట అనగానే అబద్ధం చెప్పాలా, ఉన్న విషయాన్ని దాచాలా, ఏం మాట్లాడాలనేటువంటి ఆలోచన వాడి లోపలికి వచ్చేటప్పటికే ఈ వసిన్యాది వాగ్దేవతలు 8 మంది కూడా ప్రేరకులై వాడి నోట్లోంచి స్వరాన్ని బయటికి తీసుకొచ్చారట. వాళ్ళు మాట్లాడారట, ఒకటే విషయం మాట్లాడారు. ఏం మాట్లాడారు? వాళ్ళు తెలియని ప్రేరేపించారట. ప్రేరేపించి అయ్యా కళ్ళు చూసాయి, వచ్చింది పంది, చూశాను, నేను అబద్ధం చెప్పట్లా, చూసా, అది ఎక్కడ దాక్కుందో కూడా నాకు తెలుసు. కానీ నాకు తెలుసు అనేది ఇక్కడ ఏది? నా నోరు కాదు, నా కళ్ళు చూసాయి. నా నోరు చెప్పగలదు కానీ నా నోటికి చూసే లక్షణం లేదు, శక్తి లేదు. కనుక నోటికి చూసే శక్తి లేదు, దానికి చెప్పగలిగిన శక్తి మాత్రమే ఉంది. ఇది చూడలేదు కనుక ఇది సరిగా చెప్పలేదు. నా కళ్ళు చూడగలిగినాయి కానీ దీనికి మాట్లాడే శక్తి లేదు. నేను ఏ ఇంద్రియాన్ని ఇంకో ఇంద్రియంతో కనెక్ట్ చేయట్లేదు. ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియం చేసేటట్లుగా ఉంచేశాను. కనుక నా కళ్ళు చూసాయి, అవి మాట్లాడలేవు. నా నోరు మాట్లాడగలుగుతాం కానీ దానికి కళ్ళు లేవు. కనుక ఏది చూశానో చూసింది చెప్పలేదు, ఏది చెప్పాలో అది చూసింది విడమర్చలేదు. కనుక నువ్వు శరీరంలో దృఢత్వం ఉన్నటువంటి వాడివి. ఆ దృఢత్వంతో ఇది కాకపోతే ఇంకో జంతువునైనా వేటాడుకుని తినగలిగినటువంటి వాడివి. నిజం చెప్పాలంటే పక్క వీధిలో ఇంకో కుటీరం ముందర విరగకాసినటువంటి మామిడి పళ్ళ చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళి మొత్తం మామిడి పళ్ళు అన్నీ కొట్టేసుకో. వాళ్ళందరూ ఆ మామిడి చెట్లు నా మీద వదిలి దీన్ని జాగ్రత్తగా చూసుకో, మేము ఊరెళ్ళి వస్తాం అన్నారు. పర్వాలేదు, వాళ్ళు వచ్చాక ఇలాగే ఒక జీవిని రక్షించడం కోసం ఒక కోయవాడికి నేను ఇదన్నీ ఇచ్చి పంపించానని చెప్పుకుంటా. వాళ్ళు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, నాకేం ఇబ్బంది లేదు. ఆ మామిడి పళ్ళు తీసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా భోంచేసి ఆనందంగా ఉండండి. కేవలం మాంసం ఒక జీవిని చంపితేనో కొడితేనో వచ్చేటువంటిది ఆహారం కాని అరదు. అది నీకు శక్తినివ్వదు. తాత్కాలిక శక్తినిచ్చినా దానివల్ల నువ్వు హింసని చేసినటువంటి వాడిగా తర్వాత నరక బాధలు అనుభవించాలి. నీకు అవసరమా అని ఇంత పెద్ద ప్రవచనం చెప్పేశాడు. ఏమిటి? రోజు రామ అండం కూడా రాకుండా లామ అనేటువంటి వాడు ఇక్కడ ప్రేరణ చెందినటువంటి వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహంతో ఇంత విషయం చెప్పి వాడిని ప్రశాంతంగా అవతలి పంపించి వాడు ఆకలి తీర్చాడు. ఇక్కడ అడవి పందిని రక్షించాడు. తన సత్యవ్రతాన్ని నుంచి తను బయటికి రాలేదు. అలానే తన మౌనాన్ని తాను వీడలేదు. ఇన్ని రకాలు జరిగాయి. మౌనాన్ని వీడకుండా ఇన్ని విషయాలు చెప్పారంటే ఏ విషయం అయితే జీవుల యొక్క పరమార్థాన్ని కోరి చెప్పడం అవుతుందో అది మౌనంతో సమానమని శాస్త్రం చెబుతోంది. మౌనాన్ని వీడలేదు, అసత్యాన్ని చెప్పలేదు, ఒకరిని ఆకలితో ఉంచలేదు, ఒకదాని ప్రాణాన్ని రక్షించాడు. ఏకకాలంలో ఇన్ని ధర్మకార్యాలు చేశాడు. ఆ ధర్మకార్యాలన్నింటికీ ముందు ఈ వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, ఐ అనేటువంటి బీజాక్షరాన్ని విశేషంగా పలకడం. ఎప్పుడైతే ఇంత స్థితి వచ్చేసిందో వాడు బోయేవాడు వెళ్ళిపోయాడు, పంది రక్షించబడింది. అది నెమ్మదిగా నిమిషం ఆ దెబ్బ కాస్త చెవి నొప్పి తగ్గిన తర్వాత దానంతటదిగా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఐ అనేటువంటి ఒక్క బీజాక్షరాన్ని పట్టుకుని కళ్ళు మూసుకుని ఇంకా తపస్సు చేయడం మొదలెట్టాడు. ఇంకా తపస్సు అంతా పూర్తయి కళ్ళు తెరిచేటప్పటికల్లా పిల్లవాడికి 2.5 ఏళ్ల సమయం పట్టింది. ఒక్కసారి ఐ బీజాక్షరాన్ని పలికి ఇంత మాట్లాడిన తర్వాత ఇంకా కళ్ళు మూసేసుకున్నట్ట. కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరవడానికి 2.5 ఏళ్ళు పట్టింది.
ఆ విశేషమైనటువంటి తపస్సు చేసేటప్పటికి ఏమైంది, కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎక్కడి లేని ఆ విద్య వలన వచ్చేటువంటి తేజస్సు ఏదైతే ఉంటుందో ఆ కళ్ళు తెరిచిన వెంటనే ఆ తేజస్సు ఆ కళ్ళల్లోంచి బయటికి ప్రసరితమైందిట. ఇన్నాళ్ల పాటు పిల్లవాడు కళ్ళు మూసేసుకున్నాడు. ఈ మౌనస్వామి సత్యవ్రతుడు అనేటువంటి వాడు మళ్ళీ కళ్ళు తెరవట్లేదు, ఏమైందో అని వార్లుగా పాపం ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి రోజు కాసేపు అక్కడ కూర్చుని వెళ్తూ ఉండేవాళ్ళ. ఆ కళ్ళు తెరిచేటప్పటికి ఏమైంది, ఆ కళ్ళల్లోంచి వచ్చినటువంటి ఆ తేజో పుంజం ఏదైతే ఉందో దాన్ని చూడంగానే అందరూ ఈయన పెద్ద దేవత అన్నట్లుగా పూజించేశారట. ఆ తర్వాత నుంచి ఆయన నోట్లోంచి వచ్చినటువంటి పదాలు కానీ, పాండిత్యం కానీ, ఆయన చేసినటువంటి కవిత్వం కానీ అందరి దగ్గర మన్ననలు పొంది ఆ నోట ఈ నోట మహా పండితులందరూ కూడా ఫలానా సత్యవ్రతుడు అనేటువంటి వాడు విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు, సంస్కృతంలోను తెలుగులోను అనర్గళమైనటువంటి పాండిత్యాన్ని వెదజల్లుతున్నాడు, శ్లోకాలు చెప్తున్నాడు, ఏది వింటే దాని వెనకాల ఉన్నటువంటి భావార్థాన్ని అంతటినీ కూడా అల్లుకుని అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెబుతున్నాడు. అటువంటి వాడు నోరు తెరిస్తేనే పాండిత్యం రాశీభూతంగా బయటికి తొర్లుతోంది అనేటువంటి ప్రచారం విపరీతంగా జరిగి ఎక్కడ లేనటువంటి పండితులందరూ కూడా చర్చగోష్ఠి కోసం ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళట. అలా మాట్లాడి ఇన్నాళ్ల పాటు మౌనంగా ఉండి మాట్లాడలేక మదనపడినటువంటి పిల్లవాడు ఈ ఒక్క బీజాన్ని పట్టుకోవడం వల్ల ఏం జరిగింది, ఇంత విశేషమైనటువంటి పాండిత్యం అనుగ్రహింపబడింది. అంత పాండిత్యం వచ్చిన తర్వాత అందరూ వాళ్ళు రాసినటువంటి భాష్య విషయాలన్నింటినీ కూడా పుస్తక రూపంలో ఆయనకు అందించి, నాయన ఇది కూడా చదవండి ఒకసారి, నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలంటే చేసుకునేలా మాకు కూడా అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి రకరకాల పుస్తకాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళట. ఆ పుస్తకాలన్నీ చూసి అందులో ఉన్నటువంటి బీజాక్ష సంపదనందరినీ కూడా తెలుసుకునేటువంటి క్రమంలో అసలు నేను చదవాల్సింది నేర్చుకోవాల్సింది కాదు ఐం అని అప్పుడు వాడికి అర్థమై ఆ ఐం అనేటువంటి బీజాక్షరాన్ని పట్టుకుని మళ్ళీ ఇంకో కొన్నాళ్ల పాటు తపస్సులో కూర్చున్నట్ట. అది పూర్తి అయి కళ్ళు తెరిచేటప్పటికల్లా రాజుగారు మాగదంతో ఎదుర్కొండా నుంచున్నట్ట. ఈయన అసలే పండితులు, తపస్సుల మీద తపస్సులు చేస్తున్నాడు. ఈయన లేచేటప్పటికీ కళ్ళు తెరిచేటప్పటికి ఎదుర్కొండా ఉంటే ఆయన కళ్ళు పడితే అన్నీ బాగుంటాయి అనేటువంటి ప్రచారం కావాలి కదా, జరిగిపోయింది. దాంతో రాజుగారి కూడా వచ్చి ఈయన కళ్ళు తెరిచేటప్పటికి సత్కరించేసేట. అప్పటికే పాపం తల్లిదండ్రి వచ్చారు. ఆ నోట సత్యవ్రతుట అసలు ఇదివరకు ఏం మాట్లాడేవాటి కాదట, రా పలికేది కాదట అనేటువంటిది బాగా తెలుసు. అయ్యో రా పలికిన వాడు మనవాడే, ఉన్నట్లుండి మాయమైపోయాడు, వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయిపోయింది పిల్లవాడి ఇంట్లోంచి. ఆ పిల్లవాడేనేమో ఒకసారి చూసొద్దామని పాపం భార్య బాగా తాపత్రయపడి ఏడుస్తుంటే పాపం భర్త ఏం చేశాడు, దేవదత్తుడు భార్యను తీసుకుని, పిల్లవాడికి కూడా 16 ఏళ్ళు వచ్చాయి కదా, ఏమో నిజమేనేమో, గోవిలుడు ఇచ్చినటువంటి శాపం పోయిందేమో, ఇక్కడతో అన్ని సుఖమేనేమో, పిల్లవాడు వృద్ధిలోకి వచ్చాడేమో, ఇన్ని ఆలోచనలు చేస్తూ పాపం భార్య భర్త ఇద్దరు కూడా ఇంత దూరం నడుచుకుంటూ గబగబా వచ్చాడు పిల్లవాడి దగ్గరికి. చూసేటప్పటికి మన పిల్లవాడే. ఆ పిల్లవాడిని దగ్గర తీసుకుని, నాయన క్షమించు, నేను ఇంత కష్టపెట్టావంటే, నాయన మీరు పెట్టినటువంటి ఆ కష్టమే నాకు ఇంత వృద్ధిని తెచ్చింది, ఆ కష్టం విలువ తెలియకపోతే సుఖం ఎలా ఉంటుందో అర్థం కాదు, కనుక మీరు పెట్టినటువంటి ప్రతి పరీక్ష నాకు ఇవాళ ఈ స్థితిని అనుగ్రహించింది. మీ పట్ల నాకు ఎటువంటి భావన, తప్పుడు భావన, తప్పు ఆలోచన, మీరు నన్ను ఏదో కష్టపెట్టారనేటువంటి బాధ నా మనసులో లేదు, మీ పట్ల నేను కృతజ్ఞులై ఉంటాను అని చెప్పి వాళ్ళిద్దరికి ప్రణిపాతం చేశారట. పిల్లాడిని ఇద్దరిని చక్కగా ఇద్దరు తల్లిదండ్రి కలిసి పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో చక్కగా కుటీరాన్ని మళ్ళీ బాగు చేశారు. అంత పెద్ద ఇంటిని, ఇంత పెద్ద ఇంటికి మళ్ళీ పిల్లవాడికి వివాహం చేశారు. రోజు ఇంట్లో పండిత చర్చలు, శాస్త్ర చర్చలు, గుణ చర్చలు ఇవన్నీ కూడా జరుగుతూ తనకన్నా మించినటువంటి పాండిత్యాన్ని పొందినటువంటి కొడుకుని చూసుకుని నిత్యము ఆనందాన్ని అనుభవిస్తూ ఆ తల్లి యొక్క కారుణ్యానికి, ఆ తల్లి చూపించినటువంటి అవ్యాజ కరుణకి నిరంతరము కూడా మిగతా వేదాలు వ్యాసంగాలు పక్కన పెట్టేసి తనకి నిమిషానికోసారి నమస్కారం చేసుకుంటూ 10 సార్ల పాటు ఆ తల్లి పట్ల కృతార్థుడై దేవదత్తుడు తన జీవితాన్ని సాధించేశాట. ఇదంతా ఇచ్చింది ఎవరు, నాకు తల్లి. అంతటి అనుగ్రహం ఆ తల్లి ఒక్క బీజాన్ని పట్టుకుంటే జరిగిందే. ఇంకా తల్లి పాదాలు పట్టుకుంటే, ఒక బీజాక్షరాన్ని పట్టుకుంటే ఇంత బాగా జరిగింది. ఆ బీజాక్షరం కాకుండా మొత్తం తల్లి యొక్క సాకార సగుణ స్వరూపాన్ని పట్టుకుని నిరంతరం ఆ స్వరూపాన్ని మనసులో భావించుకుంటూ ఆ శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నామంతో మనకు అర్థమయ్యి ప్రపంచం కూడా, ప్రకృతి కూడా దానివల్ల పులకరించేటువంటి బీజాన్ని, దానికి ఎటువంటి కరెంట్ కనెక్షన్లు లేవు, ఎటువంటి షాకులు కొట్టవు, ఎలా చదివినా దాని నుంచి వ్యతిరేకమైనటువంటి విశేషాలు మన వైపుకు వచ్చేటువంటి అవకాశాలు లేవు. అటువంటి నామాన్ని తీసుకుని నిరంతరం తరించగలిగినట్లయితే ఇప్పుడు మనందరం ఈ ఐం అనేటువంటి స్థానంలో ఏ నామాన్ని పెట్టుకుని శ్రద్ధగా కూర్చున్నా ఉద్ధరింపబడతావా పడమా? నువ్వు బీజాక్షరాన్ని పట్టుకుంటేనే బాగుపడతావా? అమ్మ నామం చాలా అంటే నువ్వు పట్టుకున్నది ఏదైనా సరే నిష్కామ శుద్ధితో కనుక చేసినట్లయితే తల్లి అనుగ్రహించి తీరుతూ. నేను మాట్లాడడం రావాలి, నాకు పాండిత్యం రావాలని పిల్లవాడు ఐంని పట్టుకోలా, అది వినపడింది బాగుందని పట్టుకున్నా.
అదే కోరికతో పట్టుకుంటే అంత తొందరగా తీరచ్చు, తిరగపోవచ్చు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏమిటి? కోరిక. ఇది వినంగానే మనకు కూడా కోరిక వచ్చి అబ్బాయి వాళ్ళ నుంచి నేను కూడా ఏం చూడకూడదు. ఇంకా రేపు పొద్దున్నే స్నానం చేసేసి నేను కూడా కూర్చుని ఇదే గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు స్నానమే. మన గుంటూరులో తేపల్లో వచ్చేటువంటి నీళ్ళే మనకి ఇప్పుడు గంగా గోదావరి మొత్తం ఉన్నటువంటి నదీ నదాలన్నీ ఇందులోనే భావించుకుని ఇంక ఇప్పుడు నేను కూర్చుని ఇంకా అయి మొదలెట్టానంటే ఓ 10 సార్లు చేయంగానే భర్త పిలుస్తాడు, ఏమిటంటే ఇంకా టీ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు అంట. ఇప్పుడు ఆ కాఫీని విసుక్కుంటూ టీని విసుక్కుంటూ ఐం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? వచ్చే జన్మలో కాఫీ బీన్స్గా పుట్టేటువంటి అనుగ్రహం కలుగుతుంది. కనుక మనకున్నటువంటి దైనందిక పరిస్థితులతో బీజాక్షరాల సంయోగ సిద్ధి వద్దు. మనకి నామాల్ని పట్టుకుందాం, ఆ నామాంతర్గతంగా ఉన్నటువంటి తల్లిని భావన చేస్తూ ఉందాం. ఆ తల్లిని భావన చేస్తూ ప్రేరణ పొందుతూ అనునిత్యము తల్లి పాదాలని భావిస్తూనే విచారణ చేస్తూనే ప్రతి పనిని దైవిక భావంతో చేస్తూ కూడా ఎదుర్కొండా ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఆ పరమశివుడికి మనం ఉపచారాలు చేద్దాం. ప్రతిదానికి చక్కగా భావనతో చేస్తూ ఉంటే శివాలయంలో ఉన్నటువంటి మన సుందరేశ్వరుడికి ఎంత పూజ చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందని వాళ్ళ పొద్దున్న నుంచి చేస్తుంటున్నాము. అదే పూజ రోజు ఎదురుకుండా భర్త అనేటువంటి స్వరూపాన్ని పెట్టుకుని ఆయనకి అదే పూజ చేసినట్లయితే దేనికి చెల్లించాల్సిన అవసరం లేకుండా కావాల్సినటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ త్రిపుర సుందరి అవతారం మన లోపలే ఆత్మస్వరూప చైతన్యంగా ఉంది. దాన్ని తెలుసుకుని చేస్తే ఆనందం అమితమవుతుంది. తెలియకుండా ఏదో వ్యవహారం ఇదంతా కూడా తప్పదురా బాబు, పొద్దున్న లేవడం, చాకరీ చేయడం, రాత్రి దాకా తిరగడం, ఏదో ఇలాంటి ప్రవచనాలు జరిగినప్పుడు బయటికి రావడం, ఇవేమీ లేనప్పుడు ఇంట్లో కూర్చొని సీరియల్స్ ముందు కూర్చోవడం, ఈ 2 వ్యవహారాలు మాని ఒక సమయాన్ని నిర్దిష్టంగా పెట్టుకుని ఆ నిర్దిష్ట సమయంలో రోజు మనం కూడా ఏదో బయట ఏదో కార్యక్రమం జరుగుతుంటే సత్సంగం కాదు, ఈ సత్సంగాన్ని ఎవరి ఇళ్లలో వాళ్ళం కనీసం రోజుకు ఒక అరగంట కేవలం ఒక్కళ్ళం కూర్చోవడం కాదు. భర్త నువ్వు మిగతా పిల్లలందరూ ఎక్కడికడికో వెళ్ళిపోయారు, అనుకోకుండా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. సాయంకాలం పూట పిల్లల్ని కూర్చోబెట్టి చక్క ఆధ్యాత్మిక కథలు చెప్పి వాళ్ళ మనస్సును రంజింపచేయడం, కాసేపు వాళ్ళతో మంచి చెడు మాట్లాడడం, ఇలా అలవాటు రోజు ఇంట్లో కూడా కనీసం ఒక అరగంట సేపు కూర్చుని సత్సంగం చేసుకోగలిగితే మన పిల్లలు ఇలాంటి బాధలు పడరు, ఇలాంటి అవివేకమైనటువంటి విషయాలు చేయరు. ఏదో పురాణంలో తల్లి అనుగ్రహం విస్తారంగా ఉన్నటువంటి కథలు కనుక కథలుగా ఇతిహాసాలుగా ఒకళ్ళు దర్శించి డైరెక్ట్గా చూసి మనకు అందించినటువంటి విషయాలు కనుక ఏదో పిల్లవాడు దొరికేళ్ళే అని ఆనందించవచ్చు. అదే దొరకపోయి ఉంటే తల్లిదండ్రులకు ఎంత బాధిస్తుంది. కనుక పిల్లల మనస్సును గాయపరచొద్దు. ఆ గాయపడేంత ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద మనం పెంచుకోవద్దు. ఏది ఎవరికి ఎంత ప్రాప్తమో అలా జీవితం గడవాలి. జీవితం ఎలా ఉన్నా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది అనునిత్యం జీవితంలో ఉంటే ఏదీ కష్టం అనిపించదు, ఏదీ సుఖంగా అహంకారాన్ని ఇవ్వదు. ఈ 2 విషయాల్ని అనునిత్యం మనం తెలుసుకోగలిగినట్లయితే మన ఇంటినే నైమిసారణ్యం చేసుకోవచ్చు. ఇంటిని నైమిసారణ్యం చేసుకుని అనునిత్యం చర్చలు చేసుకుంటూ వేదగోష్ఠులు చేసుకుంటూ ఏదో ఒక పురాణ శ్రవణాన్ని ఇంట్లో నిరంతరం రోజుకు ఒక పేజీ ఒక పుట చదివి ఆ పుటలో ఉన్నటువంటి విభాగాన్ని ఎవరికి వాళ్ళం పైగా లోపల చదువుకోవడం కాదు, పైకి చదివి అక్షరాల సముదాయాన్ని చక్క నోటితో పలకాలి. ఆ నోటితో పలకడమే ఇక్కడ ఉన్నటువంటి వసిన్యాది వాగ్దేవతా స్వరూపానికి మనం అర్చన చేయడం. ఆ అర్చన చేసేటువంటి విధానం తెలుసుకోగలిగితే పురాణ ఇతిహాసాన్ని జాగ్రత్త ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా చదివి దాని పట్ల కృతజ్ఞతాపూర్వకంగా రోజు ఈ దేవీ భావతానికి మిగతా పురాణాలు ఇంట్లో ఎన్ని పురాణాలు అయితే మనం సమకూర్చుకున్నామో, ఎన్ని లలితా సహస్రనామాల పుస్తకాలు అయితే ఉన్నాయో, ఎన్ని భారత భాగవతాది గ్రంథాలు ఇంట్లో ఉన్నాయో వాటన్నిటిని నీట్గా ఎప్పుడు దుమ్ము లేకుండా ఒక చోట జాగ్రత్తగా పెట్టుకుని రోజు పుష్పం దాని మీద పెట్టుకుని నమస్కారం చేసుకుంటే వ్యాస భగవానుడు ముందు తన పట్ల కృతజ్ఞతగా ఉన్నటువంటి ఈ జనులందరినీ కూడా ఆధ్యాత్మిక చింతన వైపు సత్సంగం వైపుకు తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రణాళిక చేస్తారు. కారణం ఏమిటి? ఆయన పట్టించుకుంటారు, ఆయన చూస్తారు, ఆయన చిరంజీవి. వ్యాసుడు ఎప్పటికీ ఉండిపోతాడు. ఆ ఉండిపోయేటువంటి వాడు ఏం చేస్తాడు? ఎక్కడ తన ప్రస్తావన వస్తే అక్కడల్లా వచ్చి జనమేజయుడికి ఎలాగైతే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి జనమేజయుడికి తాను సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నటువంటి వాడైనా సరే వచ్చి ఎలా విశేషమైనటువంటి జ్ఞానాన్ని అమ్మ జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహించాడు, అలా ప్రతి ఇంటికి వ్యాస భగవానుడు వచ్చి తీరుతాడు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక చింతన పట్ల ఇంకాస్త విచారణ పెరిగేటట్లుగా అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాడు. ప్రతి ఇంటికి వ్యాసుడు రావాలనేటువంటి కోరికతో గ్రంథాన్ని ఏదో ఒక పురాణాన్ని ఇంట్లో ఉంచుకోండి.
పైగా ఈ కార్యక్రమానికి ముందే ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సమూహం అంతా కూడా మీ అందరికీ దేవీ భావతాన్ని అందించింది. చక్కగా ఆ దేవీ భావతాన్ని ఇంట్లో పెట్టుకోండి. రోజు దాని మీద పూజా పుష్పాన్ని పెట్టుకోండి. ఒక శ్రీచక్రానికి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో, పైగా దానికి తోడు ఇప్పుడు మనకి ఈ బిందు త్రికోణ వసుకోణ దశారగ్మ అన్వస్ట నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయ అనేటువంటి శ్లోకము నవావరణ పూజా ఫలితాన్ని మనందరికీ అందించగలిగినటువంటి అద్భుతమైనటువంటి శ్రీ విద్యాంతర్గత శ్లోకం. ఆ శ్లోకాన్ని స్మరిస్తూ కనుక దేవీ భావతం మీద పుష్పాన్ని పెట్టిన, మనం ముందుగా అనుకున్నట్లు ఇంట్లో ఒకవేళ శ్రీయంత్రం ఉన్నా, మహామేరు ఉన్నా, ఒకవేళ లేకపోతే, అంత స్థితి మనకి లేకపోతే, పసుపు ముద్ద రోజు గౌరమ్మగా చేసుకుని ఆ గౌరమ్మే మహామేరు అనుకుని ఈ శ్లోకాన్ని చదువుతూ కుంకుమ వేసుకున్న, అంత శ్రీచక్రాన్ని పూజ చేసినటువంటి నవావరణ పూజ చేసినటువంటి ఫలితం మనందరికీ కూడా అమ్మ అనుగ్రహం వల్ల లభిస్తుంది. ఇటువంటి కొత్త ఆలోచన, ఒక కొత్త అలవాటు, ఏదీ తెలియనటువంటి ఉదత్యుడే ఏం చేశాడు, నేను ఇవాళ నుంచి గంగా స్నానం రోజు చేస్తాను అనుకున్నాడు. సత్యాన్ని రోజు మాట్లాడతాను అనుకున్నాడు. ఎక్కువ బుద్ధి ప్రచోదనం లేకుండా ఉన్నవాడే ఇటువంటి అద్భుత సంకల్పాలు చేయగలిగి మహాపండితుడైతే, బుద్ధి పనిచేస్తూ మనసు సరైనటువంటి స్థాయిలో ఉంటూ, దాంతోపాటు చిత్తము అహంకారము కూడా ఉంటూ, అవయవాలన్నీ సరిగా పనిచేస్తూ, కేవలం వృద్ధాప్య ఛాయలు మాత్రమే వచ్చినటువంటి వాళ్ళం శరీరం పడిపోయే లోపల మన జీవితాన్ని ఉద్ధరించుకోలేమా అని అనుకోగలగా. అలా అనుకుంటే మనల్ని చూసి మన ముందు తరం, ఆ తర్వాత ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు, భవిష్యత్తుకు రావాల్సిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో కాస్త కూస్తో మార్పు మన ప్రవర్తన వల్ల, మన సదాచారం వల్ల, మనం తెచ్చుకున్నటువంటి ఒక కొత్త అలవాటు వల్ల వాళ్ళ జీవితాలు ప్రచోదనం అవుతాయి. ఆ ప్రచోదనం అయ్యేటువంటి స్థితి ఆ తల్లి అందరికీ ఇవ్వాలి. అందుకనే దేవీ భావతానికి ధ్యాన శ్లోకం ఏంటి? ఆ శ్లోకం దేవీ భావతం మొత్తానికి గాయత్రి ఏమిటి? సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఈ శ్లోకం కూడా రేపటి నుంచి అందరం చదువుకునే ప్రయత్నం చేద్దాం. సర్వచైతన్య రూప తల్లి, ఆ సర్వచైతన్య రూపకి నమస్కరించుకుంటూ ఉంటే ఈ కథ విన్నటువంటి మన మనస్సులు ఎంత తేలికబడ్డాయో ఆ తేలిక స్థితినే జనమేజయుడు కూడా అనుభవించాట. అబ్బా ఎంత బాగుంది గురువుగారు, అసలు అద్భుతమైనటువంటి కథను నాకు అందించారు. ఈ కథని వింటుంటే అసలు దేవీ భావతం అంతా ఈ కథలోనే ఉందేమో, ఇంతకు మించి ఇంకా దేవీ భావతం ఏమీ లేదేమో అనేటువంటి భావన వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా సత్యవ్రతుల్లాగా పండితుడైపోయాను, అన్ని కష్టాలు నాకు తీరిపోయాయి అనేటువంటి ఆలోచన వచ్చేసింది. ఇంతసేపు ఈ కథను వినక ముందు ఎలా ఉంది నా భావన? ఈ కష్టాలన్నీ తీరాలి, తీర్చగలిగేటువంటి చింతామణి దేవీ భావతం అనిపించింది. కానీ ఈ కథ వినేటప్పటికల్లా మనసు ఎటువైపు వెళ్ళిపోతుంది. అసలు ఈ కథ ఒక్కటే మొత్తం దేవీ భావతమేమో, దేవీ భావతం వినడం అయిపోయింది అంటే సర్వపాపాలు తొలగిపోయినాయి, ఇంకా మిగిలిందేమిటి? అంబాయాగం చేయడం. మీరు ఇంత అద్భుతమైనటువంటి కథ నాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంబాయాగం చేయాలనేటువంటి కోరిక అప్పుడే నాలోకి ప్రవేశించేసింది. అసలు అంబాయాగం ఇంతకుముందు ఎవరైనా చేశారా? ఇప్పుడు ఐంకారం అనేటువంటి ఒక బీజాక్షరాన్ని పలికినటువంటి వాడి కథ వింటేనే లోపల ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానము నాలో ప్రసరిస్తోంది. ఆ జ్ఞానంతో అంబాయాగం గురించి ఓ 2 విషయాలు విందామనేటువంటి మనసు వచ్చేస్తుంది. ఈ అంబాయాగం ఇదివరకు ఎవరైనా చేశారా? కథలైతే ఇతిహాసంగా 10 మంది చూసి తెలుసుకున్నటువంటి విషయాలు మాకు అర్థమవుతుంది. అంబాయాగం గురించి కూడా మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ అంబాయాగాన్ని ఇంతకుముందు ఎవరు చేశారు? ఆ చేసిన వాళ్ళకి ఎటువంటి అనుభూతులు కలిగినాయి? అంబ ఎలా అనుగ్రహించింది? ఈ విషయాన్ని కూడా ఒకసారి నాకు తెలియజేయండి గురువుగారు. ఇంకాస్త దృఢమైనటువంటి చిత్తముతో. దృఢమైనటువంటి చిత్తం అంటే చిత్తం ఏం చేస్తుంది? అసలు అహంకారం అంటే అర్థమైంది, నేను నాది నాకు. మనస్సు అంటే అర్థమైంది, బాగా అర్థమైంది ఒక రకంగా. ఆ మనస్సు అహంకారంతో పాటు చిత్తము, ఇంకోటి ఏంటి? మనోబుద్ధి. బుద్ధి అంటే మనకి ఎప్పుడు బాగానే చేస్తుంది, మనసు ప్రమేయం ఎక్కువ లేకపోతే. కనుక ఇప్పుడు మిగిలిపోయిందల్లా ఏమిటి? చిత్తం. ఆ చిత్తం ఏం చేస్తుంది? అందరూ ఫోన్లు వాడుతున్నారు కదా, అందరూ ఫోన్లు వాడుతున్నారు. అందరూ టచ్ ఫోన్లే కదా ఉన్నాయి కదా, వాడినా వాడకపోయినా టచ్ ఫోన్లే వాడేది. ఆ టచ్ ఫోన్లో ఫైల్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. మనం పాటలు సేవ్ చేసుకున్న, వీడియోలు వాట్సాప్లో వచ్చినటువంటి వీడియోలన్నీ సేవ్ చేసుకున్న, ఫోటోలన్నీ సేవ్ చేసుకున్న ఆ ఫైల్ మేనేజర్లో సేవ్ అవుతాయి. ఆ ఫైల్ మేనేజర్ ఏం చేస్తుంది? ఈ ఫోన్లో ఎక్కడ ఏం జరిగినా ఆ ఫైల్ మేనేజర్లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ శరీరం ఏం చేస్తుంది? ఆ చిత్తం అనేటువంటిది ఉంది కదా, ఆ చిత్తం మొత్తం మనం చేసేటువంటి భూత భవిష్యత్ వర్తమానాలకి ఫైల్ మేనేజర్. అది ఏం చేస్తుందంటే, ఇది వరకు 10 ఏళ్ల క్రితం అదిగో ఆవిడ నన్ను అలా అంది అని ఇంకా ఇందులో ఉంటుందో ఫైల్. ఆవిడ కనబడంగానే ఇప్పుడైతే నవ్వుతూ మాట్లాడిందే, అప్పుడైతే ఆ మాట అనేసిందే, అప్పుడు పనికిరాందని ఇప్పుడు పనికి వచ్చానా అని వెంటనే గుర్తు. 10 ఏళ్ళు అయింది, వదిలేయచ్చుగా. వదలదు. 20 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ ఇలా చేసింది, మా నాన్నగారు అలా కొట్టారు, మా టీచర్ వేళ్ళు ఇలా అని కొట్టారండి, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఫైల్ మేనేజర్ చిత్తంలో ఉన్నాయి.
ఆ చిత్తం చిన్నప్పటి నుంచి నీకు బుద్ధికి కుశలమై ఏ విషయాన్ని లోపల గ్రహించి జాగ్రత్త పెట్టుకోగలవో ప్రతి విషయాన్ని నిక్షిప్తం చేసి ఈ చిత్తంలో అట్టి పెడుతుంది. ఈ చిత్తం ఏం చేస్తుందంటే మనస్సు బుద్ధి బాగా పనిచేస్తున్నాయి అనగానే మనస్సుకు ఒక ప్రేరకం అవుతూ ఉంటుంది. ఇగో అందరినీ మంచి అనుకోకు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇదివరకు నీకు అనుభవం అయింది, జాగ్రత్త అని ఓ ఫైల్ బయటికి తీసేటప్పటికి అప్పటిదాకా సాత్వికంగా పురాణాన్ని విని ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ రజోతమో గుణాల్లోకి వెళ్ళిపోతాం. అమ్మో కుదరదు, ఆల్రెడీ చాలా ప్రపంచం చూసాం, ఇవన్నీ కుదరదని ఫైల్ మేనేజర్ వల్ల సగం ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం లలితా సహస్రనామం చదువుతూ ఉన్నాం, లేకపోతే రేపటి నుంచి అమ్మనామం ఏదో ఒక దాన్ని తీసుకుని రోజు విశేషంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ఆరాధన చేసుకుంటూ ఉంటే మొదటి 10 నిమిషాలు బాగుంటుంది ఎవరికైనా కూడా. 11వ నిమిషం నుంచి ఏం జరుగుతుంది? మనం అనుకుంటాం మనస్సు ఎక్కడికో పోతుంది అనుకుంటాం, మనస్సు ఎక్కడికో పోతుంది అనుకుంటాం. కానీ ఆ మనస్సు దేంతో మిళితమైంది? చిత్తంతో మిళితమైంది. చిత్తంతో మిళితమై ఇదివరకు జరిగినటువంటి అనుభూతుల్ని విషయాల్ని గుర్తు తెచ్చుకుని ఆ విషయాలతో ఇప్పటికీ మనస్సు ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఇదివరకు జరిగిపోయినటువంటి కాలంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది, లేదు దాన్ని బట్టి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. వర్తమానంలో మాత్రం మనస్సు ఉండదు, చిత్తము ఉంటుంది. ఈ రెండు చాలా గట్టి ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి నుంచి అసలు వదలకుండా ఒకే బెంచు, ఒకే ప్లేటు, ఒకే రూమ్, మేము అన్నీ పంచుకుని పెరిగామనేటువంటి స్నేహితుల్లాగా ఉంటుంటాయి. ఈ రెండింటి యొక్క సాంగత్యం ఏం చేస్తుంటే ఏ పనిలోనూ నికరంగా మనసు నిలవకుండా చేస్తూ ఉంటుంది చిత్తం. చిత్తం చేస్తుందని మనసు అనుకుంటుంది, మనసు చేస్తుందని చిత్తం భ్రమింపజేస్తూ ఉంటుంది. కానీ ఈ చిత్తాన్ని ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటామో అందులో ఉన్న ఫైల్స్ అని, ఇప్పుడు ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోతుంది, విపరీతంగా ఫైల్స్ ఎక్కువైపోయినాయి, మెమరీ అంతా అదే ఉంది, ఏది నొక్కడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, అది మన కళ్ళ ముందుకు రావడానికి ఇంకో 20 నిమిషాలు పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం? రే ఇది నిండిపోయిందిరా బాబు, ఇది అసలు పని చేయట్లేదు ఫోన్ అని ఎవరికో ఇస్తాం. వాళ్ళు అంటారు బాబాయ్ నిండిపోయింది, ఇందులో సగం ఫైల్స్ డిలీట్ చేయాలంటారు. ఆ డిలీట్ చేయాలని అవసరం లేనివన్నీ కూర్చొని 1 గంట సేపు కూర్చొని డిలీట్ చేస్తే తప్ప ఫోన్ కాస్తో కూస్తో 1 GB అన్నా మళ్ళీ మనకి వాడుకోవడానికి అవకాశంగా రాదు. ఒక ఫోన్ని మనం నింపితేనే సంవత్సరంలో మొత్తం మెమరీ అయిపోతే ఇది ఎన్నాళ్ళ నుంచి నిండుతోంది? ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని జన్మల నుంచి? దీనిలో ఎన్ని ప్రేరకాలు మిగిలిపోయినాయి, ప్రతిదీ మనల్ని డైవర్ట్ చేసేదే. అంత చిత్తమంతా ఫుల్ మెమరీతో ఉండిపోతే ఇంకా ఉంచుకోవడానికి అది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, బుద్ధిని, మనస్సుని కూడా వాడేసుకుంటూ ఇంద్రియ ప్రేరకంతో ఫుల్గా జీవుణ్ణి పాడి చేసేస్తుంది. కనుక చిత్తాన్ని ఎంత ఖాళీ చేసుకుంటే, ఎంత జరిగిపోయిన విషయాల్ని వదిలేయగలిగితే, ఎంత మనం సంకల్పించే విషయాలు తగ్గిపోతూ ఉంటే, సంకల్ప వికల్పాల నుంచి మనిషి పూర్తిగా బయటికి రాగలిగితే ఈ ఫైల్ నెమ్మదిగా ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో నువ్వు ఏం చేస్తావో అక్కడ మనస్సు గతి తప్పక నిలిచిపోతుంది. గతి తప్పక మనసుని నిలపాలి అంటే చిత్తాన్ని ముందు ఖాళీ చేయాలి. ఆ చిత్తాన్ని ఖాళీ చేయాలంటే అమ్మవారి నామం జపం ఒకదాన్ని నిరంతరం చేస్తూ దానికి తర్ఫీదుని ఇవ్వాలి. ఆ తర్ఫీదుని ఇచ్చేటువంటి క్రమమే ఈ స్తోత్రాలు కావచ్చు, సహస్రనామాలు కావచ్చు, మనం చేసేటువంటి ఒక్కొక్క శ్లోక పారాయణలు కావచ్చు. శ్లోక పారాయణ చేస్తే ఒక మంత్రాన్ని పట్టుకుంటే ఏం జరుగుతుంది? నిలబడడం అలవాటు అవుతుంది, ఉన్న చోట ఉండడం అలవాటు అవుతుంది. పుట్టిన పిల్లవాడు కదలకపోతే భయం, కదిలిన వాడు మళ్ళీ ఒక వయసు వచ్చాక కదలకుండా కూర్చోవడం అవసరం. ఈ రెండు జరిగితేనే మనిషి స్థాయి నుంచి మనీషి స్థాయికి ముముక్షు స్థాయికి, ముముక్షువు నుంచి శాశ్వత సిద్ధత్వాన్ని పొందేటువంటి తపస్వి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి స్థితిని పొందడమే ఈ కథాంతర్గతంగా ఉన్నటువంటి విషయం. ఎప్పుడైతే ఈ అంబా యాగం గురించి ప్రస్తావన తెచ్చాడో జనమేజయుడు, వెంటనే వ్యాస భగవానుడు చెప్తున్నాడు, అయ్యా ఒకానొక సందర్భంలో ఈ మొట్టమొదటి యాగాన్ని చేసింది ఎవరయ్యా అంటే, ఏ మణిద్వీపానికి వెళ్ళి అమ్మ నుంచి సర్వశక్తుల్ని స్వీకరించి తమ శక్తి స్థానాలతో ఏ మేదిని అనబడేటువంటి భూగోళం ఉందో ఆ భూగోళాన్ని మళ్ళీ సృష్టి స్థితి లయకార్యాలు చేయడం కోసం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు 28వ శ్వేతవరాహ కల్పానికి చెందినటువంటి వాళ్ళు ఆ భూగోళానికి వచ్చిన తర్వాత దాన్ని ఉద్ధరించే క్రమం మళ్ళీ చెప్తాడు. ఆ ఉద్ధరించుకుని ఆ స్థానంలో ఆ సృష్టి క్రమం ఎలాగైతే జరగాలో ఆ క్రమం విశేషమైనటువంటి స్థితిగతుల్లో జరగాలనేటువంటి కాంక్షతో విష్ణుమూర్తి మొట్టమొదటి అంబాయాగాన్ని చేశారు అని చెప్పారు జనమేజయుడికి వ్యాసుల వారు. అయ్యా ఎలా చేశారు? జగత్తులో ఉన్నటువంటి అతి పండితులైనటువంటి వాళ్ళని, అతి మహోగ్రమైనటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారట. ఇందాక మనం అనేక మంది ఋషుల పేర్లు చెప్పుకున్నాం. ఆ ఋషులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించి ఒక విశాలమైనటువంటి యాగ స్థానాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని అందులో అన్ని స్వర్గాలలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ అక్కడ ఆవాహన చేసి
వారందరినీ అక్కడ బ్రహ్మలుగా, హోతలుగా అన్ని పనులకి ఒక్కొక్కళ్ళని కేటాయించి ప్రధానమైనటువంటి స్థానంలో తాను లక్ష్మీదేవి సహితంగా కూర్చుని ఒకవైపు ఆ కార్యానికి, ఆ హోమగుండానికి ఒకవైపు బ్రహ్మని, సరస్వతిని కూర్చోబెట్టి మరోవైపు శివుణ్ణి, పార్వతిని కూర్చోబెట్టి ఈ వేదనాదం చేసేటువంటి వాళ్ళందరూ, వేద పండితులందరూ కూర్చుని ఈ హోమానికి, అంబాయాగానికి కావాల్సినటువంటి మంత్రస్వరూపాన్నంతటినీ కూడా చక్కగా అభిమంత్రం చేసి పలుకుతూ ఉంటే వారు చెప్పేటువంటి మంత్రానుష్ఠాన దీక్షానంతటిని కూడా తాను కంకణధారి అయి కట్టుకుని మౌనంగా 9 రోజుల పాటు ఈ అంబాయాగాన్ని ఆ మహావిష్ణువు అనేబడేటువంటి వాడు శ్వేతవరాహానికి కల్పానికి సంబంధించిన వాడు చేసేట. అంత ఉత్కృష్టమైనటువంటి యాగం చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్నంతటినీ కూడా ఉన్నటువంటి దేవతలందరికీ చక్కగా అందించేశాడట. ఆ యాగం చూసి ఆనందించి తల్లి ఏం చేసింది, ఆ యాగంలోంచి ఆవిడ యాగ ఫలంగా బయటకు వచ్చిందిట. అంబాయాగంలోంచి అమ్మవారే స్వస్వరూపంతో ఏ మణిద్వీపంలో అయితే ఏ అంబా స్వరూపాన్ని అయితే చూశారో ఆ తల్లి ఈ అద్భుతమైనటువంటి కుండంలోంచి బయటకు వచ్చిందట. వచ్చి చెప్పింది, నాయన నువ్వు చేసినటువంటి యాగం ఏదైతే ఉందో దీనివల్ల నేను ఆనందాన్ని పొందాను. ఆనందాన్ని పొందాను అంటే అర్థం ఏమిటి, ఈ ప్రపంచంలో ఈ విష్ణువు అనబడేటువంటి నీ యొక్క స్వరూపము సర్వుల యొక్క కోరికలను తీర్చేటువంటిదిగా ఉంటుంది. మహోత్కృష్టమైనటువంటి పురాణ పురుషుడిగా, పురుషోత్తముడిగా నువ్వు అందరితోనూ కూడా కీర్తింపబడుతూ ఉంటావు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నీ నామాన్ని చదువుకుంటే, నీ సహస్రనామాన్ని నోటితో అనుకుంటే, నీ నామాన్ని మనసుతో పలికితే వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు తీరిపోతాయి అని ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము నీ నామపారాయణ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు చేసినటువంటి ఈ అంబాయాగాన్ని చక్కగా ఆధారంగా చేసుకుని నీకు ఇచ్చేటువంటి ఇంకొక కోరిక, ఇంకొక ఫలితం ఏమిటంటే, ఇంకొక అద్భుతమైనటువంటి అనుగ్రహం ఏమిటంటే, ఏ గుడి ఎక్కడ ఉన్నా, విష్ణుమూర్తి గుడి ఎక్కడ ఉన్నా మిగతా గుళ్ళ కన్నా ఈ గుడికి ప్రాచుర్యము, దాని యొక్క ఆదాయము ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. దాని వైభోగం పెరుగుతూ ఉంటుంది. దానికి వచ్చేటువంటి ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ విష్ణుమూర్తి గుడి ఉంటే, అంటే ఆయన రూపాలు కూడా, విష్ణుమూర్తి అంటే ఆయన రూపాలతో కూడుకున్నటువంటి ఏ రూపమైనా సరే, ఆ గుడి అక్కడ ఉంది అంటే 10 మంది అక్కడికి వచ్చి సత్సంగం చేసేటువంటి ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు కోలాహలంగా, ఆనందంగా, ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తూ ఉంటుంది. కనుక ఎక్కడ నీ గుడి ఏర్పాటు జరిగినా అక్కడ ఉన్నటువంటి గ్రామం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కనుక ప్రతి గ్రామంలోనూ నీ గుడి ఉండాలని ప్రతి వాళ్ళు ఆతురత పడుతూ ఉంటారు. ఇంట్లో ఏ శుభం జరిగినా, ఏ అశుభం జరిగినా ప్రతిదానికి నిన్నే అక్కడ కూర్చోపెట్టుకుని నీకే వాళ్ళ కష్టసుఖాల్ని మానవ మాతృలైనటువంటి వాళ్ళందరూ కూడా నిత్యం చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లల పేర్లు కూడా నీవే ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. విష్ణుమూర్తి ఎందుకు ఇంత ప్రాపకాన్ని పంచుకున్నాడయ్యా ఈ కలియుగంలో, ఈ యుగంలో 4 యుగాలు కలిపితే ఈ శ్వేతవరాహ కల్పంలో అంటే దానికి ముందు, ఈ రచనకి ముందు ఆయన చేసినటువంటి ఈ అంబాయాగమే కారణం. ఇప్పుడు మనందరికీ ఈ విషయాలు కూడా అర్థమైపోతుంటాయి. అమ్మ ఇంత విశేషమైనటువంటి అనుగ్రహాలు ఆయనకి ఇచ్చేసిందిట. ఎప్పుడు పీతాంబరధారిగా, ఎప్పుడు రకరకాల ఆభరణాలతోనూ, రకరకాల విశేషమైనటువంటి ఉత్సవాలతోనూ ఎప్పుడూ నీ గుడి కోలాహలంగానే ఉంటుంది. ఒక వాహనం కాదు, 10 రకాల వాహనాలతో ఎప్పుడూ నేను ఊరేగించాలని, ప్రజలు ఎప్పుడు నేను దర్శించాలని, కేవలం అర్చామూర్తిగా కాకుండా, మూల విరాట్టుగా కాకుండా రకరకాల వివాహాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలుగా నీకు చేసేటువంటి ఉత్సవాలన్నింటినీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నీకు చేసిన కొద్దీ వాళ్ళకి పుణ్యఫలం పెరుగుతుంది అని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి పాపకర్మలన్నీ నీకు చేసేటువంటి ఉపచారాల వల్ల తరిగిపోతాయని కోరుకుంటూ ఉంటారు. అటువంటి ఫలితాలని కూడా నీ యొక్క అర్చామూర్తి విశేషాన్ని బట్టి వాళ్ళకి అందిస్తూ ఉంటావు. నీ నామాన్ని నోటిలోకి తీసుకుంటే మరణము మోక్షమవుతుంది. నీ నామాన్ని నోటి యందు తీసుకుంటే అమలము, మనం ఏదైతే మలస్వరూపం వదిలేటువంటిది, మన నుంచి వదిలేసేటువంటి మలం కూడా అద్భుతమైనటువంటి ఫలం అవుతూ ఉంటుంది. కనుక నీ నామం ఎక్కడ ఉంటే అది మంగళకరంగా భాషిస్తూ ఉంటుంది. నీ నామాన్ని నోటిలోకి తీసుకుంటే వాళ్ళకి జరిగేటువంటి విపత్తుల నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నీ నామం తలుచుకుంటే నిద్ర పడుతుంది, నీ నామం తలుచుకుంటే నిద్ర మెళుకు వస్తుంది. అటువంటి సాంగత్యాన్ని వాళ్ళు నీతో పొందుతూ ఉంటారు. అటువంటి ఫలాలు నీ వల్ల వాళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి అంటే ఎలాంటి వాడంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతాం. కనుక ఒక ఊళ్ళో ఒక గుడి ఉన్నా వృద్ధి చెందుతుంది. ఆ గుడి స్థానంలో 10 గుళ్ళున్నా వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఎక్కడ నువ్వు ఉన్నా నీ చుట్టుపక్కల మనుషులు అనేటువంటి వాళ్ళు అలా చుట్టుమూగిపోతూ ఉంటారు. ఒక మధురఫలం చుట్టూ తామూగేటువంటి ఈగల్లాగా అంత మనుషుల్ని నిరంతరము నీ వైపుకి ఆకర్షించుకుంటూ ఉంటావు. ఈ శక్తి అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అంబాయాగం చేయడం వల్ల నేను అనుగ్రహిస్తే నీకు వస్తాను.
నిరంతరము నిన్ను నన్ను పక్కపక్కన కూర్చోబెట్టుకుని ఈయన పుంస్వరూపం అయితే విష్ణుమూర్తి అంటారు, ఈవిడే స్త్రీ స్వరూపం అయితే మాయాస్వరూపిణి అని నన్ను ఇక్కడ నీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కనుక మన ఇద్దరికి అభేద స్వరూపము. కనుక ఎప్పుడెప్పుడు నా అవసరం నీకు ఉన్నా, నీ శక్తిని నువ్వు పెంచుకోవాలన్నా నన్ను గురించినటువంటి తపస్సు చేస్తూ ఉండు. అలాగే నా శక్తి కాదు, నాకున్నటువంటి చైతన్యాన్ని జగత్తులోకి అమితంగా నేను పంపించాలనుకున్న ప్రతిసారి కూడా నీ యొక్క నామాన్ని ఆధారంగా చేసుకుని నేను కూడా తపస్సు చేస్తాను. దాని ద్వారా మాయాజనితమైనటువంటి జగత్తులో అమంగళాల కన్నా మంగళాలు అధికంగా అందరినీ ఆనందించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అమంగళాలు కలియుగంలో జరుగుతూ ఉంటాయో ఆ అమంగళ స్థానంలో మంగళం జరగాలి అంటే, నిరంతర నామస్మరణ ఎవరిది జరగాలి అంటే ఆ విష్ణుమూర్తి స్వరూపాన్ని జరుగుతూ ఉండాలి, లేదు నా స్వరూపాన్ని జరుగుతూ ఉండాలి. అటువంటి అద్భుతమైనటువంటి వరాల్ని నీకు ఇస్తున్నాను. ఈ అంబాయాగం ఎక్కడ జరిగినా సరే చేసినటువంటి ప్రతి వాళ్ళకి కూడా సకలమైనటువంటి సమృద్ధులు, సకలమైనటువంటి పాండిత్యాన్ని, సకలమైనటువంటి సుఖాల్ని, సకలమైనటువంటి ఆనందాల్ని మంగళకరంగా శాశ్వతంగా వాడు అనుభవించేటువంటి స్థితిలో వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉంటాను. ఏ సుఖము వాళ్ళని బట్టి కానీ వాళ్ళ వరకు కానీ ఉండడానికి అవకాశం లేదు. ఎవరైతే ఈ అంబాయాగాన్ని చేస్తారో, ఈ దేవి భావతాన్ని చదువుతారో వాళ్ళందరికీ వంశమంతా కూడా ఆ శుభాన్ని సుఖాన్ని నిరంతరం అనుభవించేటువంటి స్థితిలో ఉంటుంది. అంతే తప్ప వాళ్ళొక్కళ్ళు ఎవరైతే ఈ అంబాయాగంలో పాల్గొన్నారో, ఈ అంబాయాగం గురించి విన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సౌలభ్యాలు కాదు, వాళ్ళ వంశంలో పుట్టేటువంటి వారందరూ, భవిష్యత్ తరాల వాళ్ళందరూ కూడా ఆ సుఖాన్ని, ఆ సౌరభాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుక సుఖాలు అనుభవయోగ్యాలే తప్ప అవి శాశ్వతాలు కాదనేటువంటి ఒక అపప్రథ మిగిలింది. ఆ అపప్రథ ఎవరైతే ఈ విష్ణుమూర్తి చేసినటువంటి అంబాయాగాన్ని గురించి వింటారో అటువంటి వాళ్ళకి సుఖాలు భోగాలుగా మారకుండా ఆ సుఖాలు వాళ్ళ శరీరం పడిపోయేదాకా కూడా శాశ్వతత్వాన్ని ఇచ్చేటువంటి, వాళ్ళు పోయిన తర్వాత కూడా నిలిచిపోయేటువంటి అద్భుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి విధానాలుగా మారతాయి. అంటే ఎవరైతే నామాన్ని పట్టుకుని తరిస్తాడో అటువంటి వాడు చేసేటువంటి తపస్సు కూడా భోగవంతమైనటువంటి సాధనా మార్గంగానే నిలుస్తుంది. తపస్సు చేయలేమండి, చాలా కష్టం అనేటువంటి విషయం అంబాయాగాన్ని గురించినటువంటి విధానాన్ని విన్నవాడికి పోతుందిట ఆ కష్టం. అంబాయాగం గురించి విన్న తర్వాత కూర్చుని సాధన చేయడం కష్టం అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి లోపల వింటుంటేనే ఒక కోరిక కలుగుతుంది, అబ్బా అటువంటి అంబాయాగం మన దగ్గర కూడా జరిగితే బాగుండు, దాన్ని మనం కూడా ఒకసారి చూస్తే బాగుండు, అలాంటి అంబాయాగంలో మనం కూడా ₹1 దక్షిణ ఎవరికైనా ఇవ్వగలిగితే బాగుండు, అటువంటి అవకాశం మనకు కూడా వస్తే బాగుండని ఏ కోరికైతే లోపల కలుగుతూ ఉంటుందో ఆ కోరిక అనుసరం తల్లి ఏం చేస్తుంది, ఈ చిత్ అగ్నిలో మనస్సు అనేటువంటి సంకల్ప వికల్ప స్వరూపంగా ఉన్నటువంటి ఈ అంతఃస్వరూపంలో ఆల్రెడీ చెయ్యాలనేటువంటి సంకల్పంతో జరుగుతోందనేటువంటి ఒక భావాన్ని లోపల తెచ్చేస్తే ఈ అంబాయాగం అని 10 సార్లు దేన్నైతే వింటున్నామో తెలియకుండానే నెయ్యి వేస్తూ ఉండాలి, మంత్రం చదువుతూ ఉండాలి. మంత్రం చెప్పబడేటువంటి విషయం వైఖరి స్వరూపంలో వినపడుతున్న దాన్ని భావన చేయాలి, లోపల నెయ్యి వేస్తూ ఆ నెయ్యి నేను చేసేటువంటి సాధన అనేటువంటి భావంతో ఎవడు మానసికంగా అంబాయాగాన్ని చేస్తాడో అటువంటి వాళ్ళందరికీ కూడా విష్ణుమూర్తికి ఈ అనుగ్రహాన్ని అయితే అమ్మవారు ఇచ్చిందో అందులో దాదాపుగా ఒక 60% అనుగ్రహాన్ని ఈ మానసిక అంబాయాగం చేసిన వాళ్ళకి కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంత విశ్లేషణ ఎందుకు ఇవ్వడం, జనమేజయుడు ఎందుకు అడిగాడు మధ్యలో ప్రస్తావన దేవీ భావతాన్ని అయినప్పుడు మధ్యలో ఆపి జనమేజయుడు అంబాయాగం గురించి ప్రస్తావించాడు అంటే ఈ అంబాయాగం వల్ల ఎక్కడైనా మనస్సు కొద్దిగా మళ్ళీ అటు ఇటు చంచలమైనటువంటి స్థితిలోకి వెళ్తోందేమో, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక క్రమ పద్ధతిలో కూర్చోపెట్టాలి, ఒక లైన్లో కూర్చోపెట్టాలి అంటే మళ్ళీ దీనికి అతిరిక్తమైనటువంటి ఒక సుఖం, ఒక ఆనందం, ఒక దాన్ని పట్టుకుంటే వస్తుంది. అదేమిటయ్యా అంటే అంబాయాగం అని మళ్ళీ జీవులందరికీ తెలిస్తే తెలియకుండానే చిత్తము అంబాయాగం దగ్గర ఆగిపోతుంది. మనస్సు చిత్తం ఎక్కడైతే ఆగిందో మనసు అక్కడ ఆగి తీరుతుంది. ఆగిందము ఏదైతే ఆగిందో దాని దగ్గర జీవుడు అనేటువంటి వాడు పూర్తి వివరాన్ని తెలుసుకోవడం కోసం ఉత్సుకతను చూపిస్తూ ఉంటాడు. ఆ ఉత్సుకతతో పాటుగా లోపల జరిగిపోయేటువంటి యాగానికి వాడు సాక్షిభూతుడుగా నిలుస్తూ ఉంటాడు. అటువంటి అంబాయాగం ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితోనూ మానసికంగా చేయించినటువంటి ఫలము జనమేజయుడి ద్వారా మనందరికీ కలుగు. అంతే కదా, జనమేజయుడు ఒక్కడి ద్వారా ఆయన వేసినటువంటి ప్రశ్న ద్వారా ఇంతమంది అంబాయాగం చేశారు. ఎవరితో పాటు? విష్ణుమూర్తితో పాటు. అక్కడ కూర్చుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తమ శక్తి స్వరూపాలతో అంబాయాగాన్ని చేస్తుంటే ఆ అంబాయాగం దగ్గర మనం కూడా ఆ క్రౌడ్లో దేవీ దేవతలతో పాటు కూర్చుని వాళ్ళు వేసినటువంటి ఆ నేతిని ఏదైతే హవిస్సుగా అందులో పడుతూ ఉందో దాన్ని దర్శిస్తూ మంత్రం ఒక్కటే విన్నాం. మంత్రస్థానంలో వైఖరి స్వరూపంగా ఉన్నటువంటి దేవీ భావత స్వరూపాన్ని విన్నాం.
ఆ వెన్నంతో అది మంత్రానికన్నా ఉన్నతమైనటువంటి అనుష్ఠాన భాగాన్ని మనకు అందించిందిట. దాంతో రేపటి నుంచి జరిగేటువంటివన్నిటి కూడా కాదు, రేపనేటువంటిది ఇక్కడ కూడా లేదు అసలు జగత్తులో. ఉన్నటువంటిది ప్రస్తుతం. ఈ క్షణం నుంచి, ఇది విన్న క్షణం నుంచి ప్రతి వారి జీవితాలు కూడా మంగళకరంగా మారిపోతాయి. ఆ మంగళకరంగా వైభవాన్ని అనుభవించేటువంటి అనుగ్రహం ఈ దేవీ భాగవతం ప్రతి శ్రోతకి, ప్రతి చోట, ప్రతి గుళ్ళో ఎక్కడెక్కడైతే ఈ దేవీ భాగవతం చెప్పబడుతూ ఉంటుందో అక్కడక్కడల్లా కూడా ఈ అంబాయాగ ప్రస్తావన వచ్చేటప్పటికల్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరించిపోతారు. ఇంకా వాళ్ళకి జన్మ లేదు అని ఎలుగెత్తి చెబుతోంది దేవీ భాగవతం. ఇంకా ఈ విన్నటువంటి వాళ్ళకి జన్మ లేదంతే, మళ్ళీ జన్మ పొందడానికి అవకాశం లేదు. ఆ జన్మ పొందనటువంటి జన్మరాహిత్యాన్ని పొందిన తర్వాత మిగతా ఇప్పుడు ఈ తర్వాత వచ్చేటువంటి అనుక్షణము ఇంకా మనం ఎలా బతకాలనేటువంటిది ఎవరికి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. ఎలా? సత్యవ్రతుల్లాగా ఎవరికి వాళ్ళు సంకల్పం. అబ్బో ఇంకా జన్మ లేదుట అని ఆనందించడం కాదు, ఆ జన్మరాహిత్యం అమ్మవారు అనుగ్రహించేసింది. మళ్ళీ పూనుకుని జన్మరాహిత్యాన్ని పాడి చేసుకుని మళ్ళీ ఏదో ఒక కర్మలో మనం ఇరుక్కోకుండా ఉండడం కోసం నేను ఇవాళ నుంచి ఏదో ఒక నామాన్ని ఆధారంగా చేసుకోవాలి. ఆ నామాన్ని పట్టుకుని నన్ను నేను సాధనా మార్గంలో ఉంచుకోవాలి. నిరంతరం నా నామం ఒకటే నామం జరుగుతూ ఉండాలి. అంత సాధన నేను చేయాలంటే నేను ఎంత జాగ్రత్తగా ఒక సంకల్పాన్ని చేయాలి. సంకల్పం ఎంత గట్టిగా ఉంటే సాధన అంత బలోపేతంగా జరుగుతూ ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనుక విష్ణుమూర్తి చేసినటువంటి ఈ అంబాయాగమే ఇంత గొప్పగా ఉంటే రేపటి రోజున ధ్రువసంధి అనేటువంటి వాడి యొక్క కొడుకు, ఆయన చేసేటువంటి సుదర్శనుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ సుదర్శనుడు చేసేటువంటి అంబాయాగం, ఆ తల్లి ఆ సుదర్శనుడిని ఎంత అనుగ్రహించిందో ఆ కథని వింటే ఇంకా మనస్సు ఇంకా నిలవదు. అబ్బా ఎంత బాగున్నాయో ఈ కథలన్నీ వింటూ ఉంటే మానసికంగా మనమందరం కూడా ఆయా స్థితిగతుల్ని అనుభవించేస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళం ఇప్పుడు సత్యవ్రతుడు అయిపోయాం, అవునా కదా? సత్యవ్రతుడికి అంతకుముందు ఉతజ్జుడు స్వరూపంగా ఉన్నప్పుడు వాడికి మాటలు రాలేడు, పాపం తల్లిదండ్రులు ఇద్దరు బాధ పెట్టాడు, వాడు ఏడుస్తున్నారంటే ఎంతమంది కళ్ళు తుడుచుకున్నారో నేను చూస్తాను. అంటే ఆ క్యారెక్టర్ లోపలికి మనం పరకాయ ప్రవేశం చేసేస్తాం తెలియకుండానే. అందులోంచి వాడికి మాట వచ్చింది, అంత అద్భుతమైనటువంటి మాటను లోపల నుంచి ప్రయోగించారనగానే అందరి మనసులు తేలికబడ్డాయి. అబ్బా మాటలు వచ్చేసాను కూడా, అవునా కదా? మాటలు రానితనము మందే, మాటలు వచ్చిన తర్వాత ఆనందాన్ని పొందే స్థితి మందే. కనుక ఇక్కడ ఒక రూపాన్ని చూపించి దాని ద్వారా దేవి భావతాన్ని చెప్పిస్తున్నారే తప్ప ఈ రూపాలన్నీ ఎవరిలో ఉన్నాయి, ఈ భావావేశాలన్నీ ఎవరిలో ఉన్నాయి అంటే మనలోనే ఉన్నాయి. ఆ ప్రతిదాన్ని మనలో మనం ఆక్షేపించుకుంటూ నిక్షిప్తం చేసుకుంటూ ఇన్నాళ్ల పాటు మనలో ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులన్నిటినీ కూడా ఈ క్యారెక్టర్స్లో మనం చూసుకుంటూ ఆ కష్టం తీరిపోయిందని ప్రతిసారి మనకు కూడా ఏదో సుఖాలు వచ్చేసాయనేటువంటి భావనలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కనుక దేవీ భావతంలో ఉన్నటువంటి కష్టాలు తీరిపోతే చెప్పినటువంటి సుఖం అంతా కూడా అమ్మవారిని పొందడమే. అటువంటి సుఖస్థితి ప్రతి వాళ్ళకి రావాలని దేవీ భావతం ఆశీర్వదిస్తూ అనుక్షణం కూడా పారాయణ చేయమని ప్రకంపనలు లోపల నుంచి తీసుకొస్తూనే ఉంటుంది. ఆ మెసేజ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. కనుక ఇవాళ నుంచి మొదలెట్టుకుని దేవీ భావతం ఇంట్లో ఉంచుకుని, లేకపోతే కనీసం కొనుక్కునైనా సరే ఇంట్లో ఉంచుకుని చక్కటి రోజు ఏదో ఒక రోజు మొదలెట్టుకుని చక్కగా వచ్చేటువంటిది ఏ మాసం? ఇంకా అత్యుత్తమమైనటువంటి మాసం. దాన్నే మనం ఇంకో మాట ఏం చెప్తామో తెలుసా? మాఘమాసానికి ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? మాఘమాసానికి ఇంకో పేరు ఉంది, ఎవరికైనా తెలుసా? ఆలోచించండి, రేపు పొద్దున మళ్ళీ నాతో నాకు గుర్తు చేయండి. మొట్టమొదట అదే చర్చించుకున్న తర్వాత మాట్లాడదాం. మాఘమాసానికి ఇంకో పేరుంది, మధుమాస. పక్కానా? ఇంకోసారి ఆలోచిస్తారా? ఇంకొకసారి ఆలోచిస్తారా? మధుమాసమేనా? మధువు అంటే అర్థం ఏమిటి? తేనె అంటే ఇంకా అసలు లోపలికి వెళ్తే అమ్మ భావంలో ఉద్దేశం ఏమిటి? అమృతం. మధువు అంటే అసలైన అర్థం ఏమిటి? అమృతం. అమృతం చిలుకుతోంది అంటే అర్థం ఏమిటి? అక్కడెక్కడో కుంభమేళ ప్రయాగలో జరుగుతుందట. ఆ ప్రయాగలో కూడా అమృత స్నానం అని ఒకటి చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారో తెలుసా? అమృత బిందువులు కురుస్తాయట ఒకరోజు. ఆ రోజు ఏమిటయ్యా అంటే మాఘమాసం మొదలెట్టినప్పటి నుంచి మొదలవుతుంది. అత్రి అనసూయలు ఇద్దరు కూడా ఈ మాఘవ్రతాన్ని 12 సంవత్సరాల పాటు ఆ ప్రయాగ క్షేత్రంలో చేసినందుకు గాను దత్తాత్రేయ స్వామి వారి గర్భాన జన్మించారట. వారికి దత్తాత్రేయులు వారు ఎందుకు పుట్టారయ్యా అంటే 12 సంవత్సరాల పాటు మాఘవ్రతాన్ని ప్రయాగ క్షేత్రంలో చేశారట వాళ్ళిద్దరు. కనుక ఇక్కడ ఉన్నటువంటి దత్తక్షేత్రం, హరిహర దత్తక్షేత్రం అని ఏ క్షేత్రాన్ని అయితే మనం ఆలంబన చేసుకుని ఇక్కడ కూర్చుని ఈ ప్రవచనాన్ని వింటున్నామో అందులో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకుంటూ
అత్రి అనసూయలు చేసినటువంటి ఆ ప్రయాగ యాత్రలో భాగంగా రేపు మాఘమాసం వచ్చిన తర్వాత మనందరం కూడా ఇక్కడ ప్రవచనం చెప్పుకుంటూ ఆ ప్రయాగలో జరిగేటువంటి కుంభమేళాలో మనం కూడా ఒక డిప్పు వేసి వచ్చామనేటువంటి భావంతో కనుక మునిగి తేలితే ఆ 3 రోజులు అత్యున్నతమైనటువంటి ఫలితాలు మనకి సంక్రమించేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక ఇన్ని అవకాశాలు మనకి తెలియకుండానే ఇస్తున్నటువంటి ఈ అమ్మకి, ఆ అమ్మ యొక్క ఈ పురాణ ప్రవచనానికి నమస్కరించుకుంటూ, వ్యాసుడికి మరొకసారి నమస్కరించుకుంటూ, అంతవరకు స్వస్తి ప్రజాభ్య ప్రపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి ఉత్తిష్ఠ ఆరామః.